బ్రేకింగ్ న్యూస్. పాస్టర్ ప్రవీణ్ మరణించి 17 రోజులైంది. ఇప్పటి వరకు కూడా డెత్ మిస్టరీ వీడలేదు. ఇప్పటి వరకు పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు. ప్రవీణ్ మరణం సంభవించిన తర్వాత పోలీసులు మాత్రం ఆయా టోల్ ప్లాజాల దగ్గర ఉన్న వీడియోను చూపించారు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రవీణ్ మరణించిన ప్రదేశంలో, ప్రవీణ్ దేహం దొరికిన ప్రదేశంలో ఆ రోజు చీకట్లో పెద్ద ఎత్తున డస్ట్ పైకి లేచింది. అక్కడే ప్రవీణ్ బైక్, ప్రవీణ్ దేహం పడి ఉంది. కాబట్టి అక్కడే ప్రవీణ్ ప్రమాదానికి గురయ్యారు అంటూ ఒక వీడియోని పోలీసులు రిలీజ్ చేశారు. ఆ తర్వాత కొన్ని వీడియోస్ బయటకు వచ్చాయి. హైదరాబాద్ నుంచి ప్రవీణ్ బయలుదేరేటప్పుడు ఒక లిక్కర్ షాప్లోకి వెళ్ళడం, పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోయించుకోవడం, అక్కడ ప్రవీణ్గా చెప్పబడుతున్న వ్యక్తి కొంత అనుమానాస్పదంగా కనిపించడం, ఆయన స్టేబుల్గా లేకపోవడం, ఇవన్నీ కూడా బయటకు రిలీజ్ అయ్యాయి. కానీ అవి పోలీసులు రిలీజ్ చేసిన వీడియోలు కాదు. పోలీసులు కేవలం ఏ టోల్ ప్లాజా దగ్గర ఎన్ని గంటలకు క్రాస్ చేస్తూ ఉన్నాడు అనే విషయాన్ని, చివరగా ప్రవీణ్ దేహాన్ని కనుగొన్న చోట ఆ రోజు 11:41 డస్ట్ పెద్ద ఎత్తున పైకి లేచింది కాబట్టి అది ప్రవీణ్ ప్రమాదానికి గురైన ప్లేస్ అని చెప్తున్నారు. ప్రవీణ్ ప్రమాదానికి గురయ్యారు అని చెప్పబడుతున్న సమయంలో ఒక 4 కార్లు వెనుకాల వచ్చాయి. అందులో రెడ్ కార్ కూడా ఉంది. కానీ ఆ కార్లకు ప్రవీణ్ మరణానికి ఎటువంటి సంబంధము లేదు అని పోలీసులు వెల్లడించారు. ఈలోపు విజయవాడలో ఒక వ్యక్తి ప్రవీణ్ బైక్ వెనుక కూర్చుని ఉన్నప్పుడు ప్రవీణ్గా చెప్పబడుతున్న వ్యక్తి కూర్చుని ఉన్నారు. ఆ ఫొటోస్ను కూడా అక్కడ ఉన్న ఎస్ఐ రిలీజ్ చేశారు. ఇలా ఈ వీడియోలన్నీ, ఈ ఫోటోగ్రాఫ్లు, ఈ వీడియోలన్నీ గందరగోళాన్ని సృష్టిస్తూ ఉన్నాయి. ఇప్పటికీ క్రైస్తవులు ప్రవీణ్ని చంపేశారు, ప్రవీణ్ది హత్య అని చెప్తున్నారు. కానీ పోలీసులు మాత్రం ఆ టోల్ ప్లాజాలు దాటుతున్న వీడియోలు రిలీజ్ చేస్తారు తప్ప ఇప్పటి వరకు ప్రవీణ్ ఏ కారణంతో మరణించారు అనే పోస్ట్ మార్టం రిపోర్ట్ను వెల్లడించలేదు. 17 రోజులైన పోస్ట్ మార్టం రిపోర్ట్ను వెల్లడించకపోవడంతో కొన్ని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అదే సందర్భంలో ప్రవీణ్ పగడాల కుటుంబ సభ్యులు పోలీసుల ఇన్వెస్టిగేషన్పై మాకు ఎటువంటి అనుమానము లేదు, పోలీసులు ఇన్వెస్టిగేషన్పై మాకు నమ్మకం ఉంది అంటూ ప్రవీణ్ పగడాల భార్య, ప్రవీణ్ పగడాల సోదరుడు కూడా చెప్తున్నారు. కానీ అదే సమయంలో క్రైస్తవులు, పాస్టర్లు అందరూ కూడా, క్రిస్టియానిటీకి సంబంధించిన వాళ్ళు మాత్రం అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు, భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ దాడులన్నీ క్రైస్తవులను టార్గెట్గా చేసుకున్న దాడులు, ప్రవీణ్ మరణ కారణాలను దాస్తూ ఉన్నారు, ప్రవీణ్ మరణానికి కారణమైన వాళ్ళని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు అంటూ ఆరోపణలు చేస్తున్నారు. పోలీసులు కూడా అదే సమయంలో అడుగుతూ ఉన్నారు, ఏవైనా సాక్ష్యాలు ఉంటే తీసుకుని రండి అని. కానీ అందరూ కూడా ఇప్పటివరకు అనుమానాలను మాత్రం చెప్తూ ఉన్నారు. ఆ ప్రవీణ్ దేహం పడి ఉన్న స్థితిలో, ఏ పొజిషన్లో అయితే ప్రవీణ్ దేహం పడి ఉందో ఆ పడి ఉన్న స్థితిని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బైక్పై ఎవరైతే వెళ్ళారో అది ప్రవీణ్ కాదు, ప్రవీణ్ డూప్ అని కొంతమంది అంటున్నారు. సో ఈ విషయంపై కొన్ని అనుమానాలు లేవనెత్తుతున్నారు. రాజ్ బోడా అమెరికా నుంచి ఆయన తనకున్న అనుమానాలను, భారతదేశం నుంచి కొన్ని ఆధారాలను తనకు పంపించారు. ఈ ఆధారాలతో ప్రవీణ్ పగడాల ప్రమాదవశాత్తు చనిపోలేదు, ప్రవీణ్ పగడాలను చంపేశారంటానికి నా దగ్గర ఆధారాలు ఉన్నాయని అమెరికా నుంచి మనకు అందుబాటులో ఉన్న రాజ్ బోడా చెప్తున్నారు. రాజ్ బోడాతో మాట్లాడదాం. రాజ్ బోడా గారు నమస్తే. నమస్తే రాజ్ బోడా గారు, ఏంటి మీ దగ్గర ఉన్న ఆధారాలు? ఎక్కడున్న వాళ్ళందరూ అనుమానాలను వ్యక్తం చేస్తుంటే అమెరికాలో ఉన్న మీరు నా దగ్గర ఆధారాలు ఉన్నాయని అంటూ ఉన్నారు. ఇక్కడ పోలీసులకి ఇవ్వకుండా మీ దగ్గరికి ఆధారాలు ఎవరు పంపించారు? మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? ఆధారాలు అనే కంటే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్, ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పొచ్చు. సో ఎందుకు అంటే దానికి అనేక కారణాలు, నేను అనేక సందర్భాల్లో మాట్లాడినా. ఏది అంటే ఇది యాక్సిడెంట్ అయిన విధానం కావచ్చు, ఆ యొక్క ప్రవీణ్ బ్రదర్ అనేక ఆధారాలు. అంటే ఇప్పుడు ఈ ఎవరైతే ఉన్నారో అన్ని గంటలు హెల్మెట్ పెట్టుకొని అంత దూరము ఆయన ఫేస్ కనపడకుండా, ఎక్కడ ఏ వీడియోలో ఆ ఫేస్ క్యాప్చర్ కాకుండా అన్ని గంటలు ప్రయాణం చేయడం ఇంపాసిబుల్. అందులో ఏది లిక్కర్ కొనుక్కొని తాగిండు అనేది పచ్చి అబద్ధం. ఆ వ్యక్తి ఈ వ్యక్తి ఇద్దరు ఒకటి కానే కాదు. ఎవరైనా ఆలోచించండి, ఒక తాగి మహా అయితే ఒక 5, 10, 20 కిలోమీటర్లు నడపగలుగుతారేమో, కానీ 350 కిలోమీటర్లు తాగి నడుపుతారేమో. మీరు ఏ సైకాలజిస్ట్ని, ఏ డాక్టర్ని, ఎనీ ప్రొఫెషనల్ కొంచెం ఆలోచించే వారిని ఎవరినైనా అడగండి, ఎనీ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ని అడగండి. అది కాకుండా అది అక్కడ దొరికిన బైక్ కి ఈయన ఇప్పుడు ఆ ఫోటోలో చూపెడుతున్న వ్యక్తికి ఉన్న బైక్ ఉన్న చాలా డిఫరెన్స్ ఉంది. బైక్ లోపల కూడా
సో ఇంకా అది కాకుండా ఆ యొక్క వైట్ స్విఫ్ట్ కార్లో ఆ ప్రవీణ్ బ్రదర్ని తీసుకుపోయింది కూడా ఆధారాలు, అట్లనే ఈ చనిపోయిన వ్యక్తికి ఉన్న ఇన్నర్ వేరు ఈ వ్యక్తి వేసుకున్న ఇన్నర్ వేరు కంప్లీట్ డిఫరెంట్ ఉన్నాయి. వైట్ స్విఫ్ట్ కార్ ఏంటి? ఆ యొక్క అది ఇతనితో పాటు ఈ ఏదైతే బైక్ అతను నడిపిండు కదా కొవ్వూరు టోల్ గేట్, దాని వెనకాల వైట్ స్విఫ్ట్ కార్ వచ్చింది. వైట్ కార్ లో ఉన్న వ్యక్తి వేసుకున్న షర్ట్ మీకు కనిపించిందా? బనీను ఇతను వేసుకున్నది వైట్, ప్రవీణ్ బ్రదర్ చనిపోయినప్పుడు ఉన్నది రెడ్. రెడ్ కాదే, ఉన్నాయి మన దగ్గర రెడ్ కాదు. నేను తర్వాత ఇప్పుడు అంటే ఇక లైవ్ లో చూపెట్టలేను కానీ నేను తర్వాత షేర్ చేయగలుగుతా. అట్లనే బైక్ మీద అది ఏమంటారు దాన్ని, అది ఒక డిఫరెంట్ ఉంది సింబల్. నాకు ఈ ఫోన్ లో లేవు, ఈ ఫోన్లు ఉన్నాయి. సో నేను తర్వాత షేర్ చేయగలుగుతా. అంటే ఇవన్నీ అనుమానాలు కదా, ఇవన్నీ కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నాం. ఫోటోగ్రాఫ్స్ లో అంత క్లారిటీ ఉండదు, సో కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉంటుంటారు. సో మీరు కూడా అవే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారా, లేదంటే ఏమైనా కన్స్ట్రక్టివ్ ఎవిడెన్స్ ఏదైనా ఉందా? ఎవిడెన్స్ అంటే వాళ్ళ హత్య చేసి వీడియోలు తీసి అయితే అదైతే డిస్ట్రిబ్యూట్ అనేది బయటకైతే రాలేదు. కానీ అంటే హత్యని ఎలాగంటున్నారు మీరు కూడా అమెరికాలో ఉన్నారు, మీరు హత్యని ఎలా అంటున్నారు? హత్య అని ఎలా అంటున్నాము? ఇవన్నీ ఆధారాలే కదా. ఇప్పుడు ఎవరైతే పోనీ ఇన్వెస్టిగేట్ అన్ని రిపోర్ట్స్ బయట పెట్టమని పోలీసు వాళ్ళని. అర్థం కాలేదు, మళ్ళీ చెప్పండి. పోలీసు వాళ్ళు ఇప్పటి వరకు పోస్ట్ మార్టం రిపోర్ట్ కానీ ఇప్పటి వరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ బయట పెట్టలేదే. అవును, దాని చుట్టూనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకు ఎటువంటి ఆధారాలు బయట పెట్టలేదు? కానీ ఆ రోజు ఒక వీడియో ఫుటేజ్ టోల్ ప్లాజాను దాటుతున్నప్పుడు ఆ తర్వాత పెద్ద ఎత్తున డస్ట్ లేచింది. మరి అక్కడ డస్ట్ ఎందుకు లేచి ఉండాలి? ఒక మిల్క్ అంటున్న సిగ్నల్ లైట్ వేసుకుని వెళ్తున్న ఒక లైట్ వెలుగుతూ వెళ్తున్న ఒక బైక్ అటు వైపు వెళ్ళిపోయింది అని ఒక వీడియోని చూపించారు. ఆ తర్వాత డస్ట్ పైకి లేచింది. ఆ తర్వాత ఆ వెనుకొచ్చిన కార్లకు ఆ బైక్కు ఎటువంటి సంబంధం లేదు, ప్రమాదానికి ఆ కార్ల కారణంగా ప్రమాదం జరగలేదు అని చెప్పారు. డస్ట్ వచ్చింది అనేది 1% అన్న క్లియర్గా ఉంది ఆ వీడియో. అది నైట్ పూట అది ఏమన్నా కావచ్చు, డస్ట్ అనేమో డస్ట్ అయినా కానీ ఒకవేళ అనుకుందాం అదే నిజం అనుకుందాం. అవును, సో అందుకే ఇది అనుమానాస్పద మృతి. సో అతను ప్రవీణ్ గా చెప్పబడుతున్న వ్యక్తి, నాకు కూడా తెలియదు ఎలా మరణించారనేది. పోలీసులు చెప్తేనే తెలుస్తుంది. ఆ బైక్ నడిపిన వ్యక్తి ప్రవీణ కాదనేది మనకి పోలీసులు లేదా కుటుంబ సభ్యులు మాత్రమే ధృవీకరించాలి. కానీ పోస్ట్ మార్టం ఎందుకు లేట్ అవుతుంది అన్న దానిపైనే కొన్ని చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. సో పోస్ట్ మార్టం లేట్ అవటానికి కారణాలు ఏమై ఉండొచ్చు అంటే ఢిల్లీ నుంచి చాలా ప్రెషర్ ఉంది. ఢిల్లీ నుంచి ప్రెషర్ ఎందుకు ఉంటుందండి? నాకు వచ్చిన సమాచారము, నేను గతంలో చాలాసార్లు మాట్లాడినా, దీని వెనకాల ఉన్నది A1 చిన్నజీఆర్ స్వామి, A2 అమిత్ షా, A3 భూపతి రాజు శ్రీనివాస వర్మ అని నాకున్న ఇన్ఫర్మేషన్. రాజు గారు, మీరు ఇంకొంచెం సుదూరానికి వెళ్ళి ఎక్కడి నుంచో మాట్లాడుతున్నారు. రేపు పొద్దున్న ఇంకెవరైనా వచ్చి సౌదీ రాజు ఉన్నాడు, లేకపోతే కొరియా అధ్యక్షుడు కిమ్ ఉన్నాడు, ట్రంప్ ఉన్నాడు అని అంటారేమో మళ్ళీ. అంటే వీళ్ళకి సంబంధం ఏంటి? అంటే మీరు సెంట్రల్ వరకు తీసుకెళ్లారు, మళ్ళీ సెంట్రల్ బీజేపీ వరకు మీరు తీసుకెళ్తారు. అంటే రాజకీయ పరమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారా? లేదు, రాజకీయం లేనే ఇక్కడ రాజకీయం లేదు, వాస్తవాలే మాట్లాడతాం. వాస్తవాలే, ఇంటర్నల్ సమాచారం వచ్చిన దాన్ని బట్టే మాట్లాడుతున్నాం. ఏది పడుతుంది? ఏ వచ్చింది ఇంటర్నల్ సమాచారం మీకు? ఏమంటారు? మీకు వచ్చిన ఇంటర్నల్ సమాచారం ఏంటి? కిడ్నాప్డ్ ఇన్ విజయవాడ, టోటల్ 7 people అటాక్డ్. విజయవాడలో కిడ్నాప్ చేశారు. విజయవాడలో కిడ్నాప్ చేశారు. 7 విజయవాడలో కిడ్నాప్ చేశారు. అయితే విజయవాడకు ముందున్న వీడియోస్ అని కరెక్టేనా? విజయవాడకు వాయిస్ ఎందుకు మధ్య మధ్యలో ఇదైతుంది? రాజు గారు, విజయవాడలో కిడ్నాప్ చేశారని మీరు అంటున్నారు. ఇప్పుడు ఓకేనండి? నా ఆడియో ఓకేనా? తక్కువ వస్తుంది. పీసీఆర్ ఒకసారి ఆడియో కొంచెం పెంచండి. నా వాయిస్ క్లియర్ ఉందా? రాజు గారు, విజయవాడలో కిడ్నాప్ చేశారు. విజయవాడలో కిడ్నాప్ చేశారు అంటే విజయవాడకు ముందున్న వీడియోలన్నీ కరెక్టేనా? మ్యూట్ వాళ్ళు ఏం చేస్తారు ఆ పీసీఆర్?
నా 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 ఇప్పుడు వస్తుందండి నా ఆడియో ఓకేనా? కొంచెం వాల్యూమ్ పెంచమనండి. నవీన్ నా ఆడియో కొంచెం పెంచండి. ఇప్పుడు కొంచెం బెటర్. ఓకేనా? ఓకే. రాజు గారు, విజయవాడలో కిడ్నాప్ చేశారు. ఎక్కడ? నా దగ్గర ఉందా సమస్య, మీ దగ్గరనా? మీకు ఏదైనా కాల్ వస్తుందా? సౌండ్ ఎందుకో వస్తలేదు. ఇప్పుడు ఓకేనా అండి? నీ వాయిస్ రావట్లేదు. ఓకే, కెన్ యూ హియర్ మీ? నాకు వినిపిస్తుంది, మీ ఆడియో నాకు వినిపిస్తుంది. ఒకసారి నేను బ్రీఫ్ చేస్తాను, ఈలోపు పీసీఆర్ నుంచి ఆడియోను సాటిలైట్ చేస్తారు. ప్రవీణ్ పగడాల మరణించి 17 రోజులైంది. గత నెల 24వ తారీఖున ప్రవీణ్ పగడాల మరణించారు. 17 రోజులైనా ప్రవీణ్ పగడాల మరణానికి కారణం ఏంటి అనేది చెప్పలేదు. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంతవరకు రాలేదు. దీంతో క్రైస్తవుల్లో రోజుకొక ఆందోళన వ్యక్తమవుతుంది. చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చాలా పుకార్లు కూడా షికార్లు చేస్తూ ఉన్నాయి. కానీ 17 రోజులైనా పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకపోవడానికి కారణం ఏంటి, పోస్ట్ మార్టం రిపోర్ట్ను బయట పెట్టకపోవడానికి కారణం ఏంటి అంటూ చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంటే పోస్ట్ మార్టం పైనే అనుమానాలు ఉన్నాయా అంటూ వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే క్రైస్తవులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారో పోస్ట్ మార్టానికి సంబంధించి, ప్రవీణ్ మరణానికి సంబంధించి, అవన్నీ కూడా నిజం కావడానికి అవకాశం ఉంది కాబట్టి పోస్ట్ మార్టం రిపోర్ట్ బయటకు రావడం లేదు అని చెప్తున్నారు. కానీ ఈలోపు కొన్ని వీడియోలు చక్కర్లు కొడుతున్న మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ప్రవీణ్ పగడాలుగా చెప్పబడుతున్న వ్యక్తి బైక్ను వంకర టెంకర్గా నడుపుకుంటూ, స్థిమితం లేకుండా నడుపుకుంటూ రావటం, ఒక లిక్కర్ మాల్లోకి వెళ్ళటం, ఆ తర్వాత ఏలూరులో ఇంకో లిక్కర్ షాప్లోకి వెళ్ళి అక్కడ లిక్కర్ కొనడం, ఆ తర్వాత టోల్ ప్లాజాల దగ్గర కనబడడం, ప్రవీణ్ పగడాలుగా కనబడుతున్న వ్యక్తి. అదే సమయంలో విజయవాడలో ఒక పార్క్ దగ్గర సుమారు 3 గంటల పాటు, రామవరపాడు రింగ్ దగ్గర ఆయన 3 గంటల పాటు పడుకుని ఉన్నారు అని ఒక ఎస్ఐ చెప్పడం, కొన్ని ఫొటోస్ రిలీజ్ చేయటం, ఒక టీ షాప్ బాయ్ టీ పట్టుకొచ్చేవటం, అవన్నీ ప్రవీణ్ పగడాలుగా చెప్పబడుతున్న వ్యక్తి. కానీ ప్రవీణ్ పగడాలనా కాదా? ఇంతవరకు కుటుంబ సభ్యులు ఒకటే విషయం చెప్పారు, మాకు ఇన్వెస్టిగేషన్ మీద నమ్మకం ఉంది అని చెప్పారు. ప్రవీణ్ పగడాల భార్య అదే విషయం చెప్పారు, ప్రవీణ్ పగడాల సోదరుడు అదే విషయం చెప్పారు. కానీ ఆ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి, లేదంటే ఆ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి ప్రవీణ్ పగడాలనా అవునా కాదా అని ఎంతవరకు కుటుంబ సభ్యులు చెప్పలేదు. కుటుంబ సభ్యులు వీడియోని చాలా స్పష్టంగా రిలీజ్ చేశారు. ఎవరు ఎటువంటి అపోహలు పడద్దు, ఎవరు ఎటువంటి అనుమానాలు పడద్దు, ఎవరు ఎటువంటి ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేయొద్దు, రూమర్ స్ప్రెడ్ చేయొద్దు. కానీ పోలీసుల విచారణ మీద మాకు నమ్మకం ఉందని చెప్పారు. కానీ ఆ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి, ఆ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి ప్రవీణ్ పగడాల అవునా కాదా అనేది చెప్పలేదు. ఇప్పుడు క్రైస్తవ సమాజం అంతా కూడా ఆ ఫోటోలు, ఆ వీడియో పైన అనుమానాన్ని వ్యక్తం చేస్తుంది. అది ఇప్పటికీ డూప్ అని అంటూ ఉన్నారు. కానీ కుటుంబ సభ్యులు అది డూపా ఒరిజినల్ అనే విషయాన్ని క్లియర్గా చెప్పలేదు. వీడియోలో చాలాసేపు మాట్లాడారు, కానీ అది డూపా ఒరిజినల్ అనే విషయాన్ని మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఓన్లీ ఇన్వెస్టిగేషన్ మీద నమ్మకం ఉంది అని అన్నారు. కానీ అది డూపా ఒరిజినల్, అది డూప్ అయితే పెద్ద కుట్ర. ఒకవేళ అది ఒరిజినల్ అయితే మళ్ళీ వేరే రకంగా కేసు వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ కుటుంబ సభ్యులు అన్ని మాటలు మాట్లాడినా ఆ వ్యక్తి ఎవరు, డూపా ఒరిజినల్ అని చెప్పలేదు. సో కుటుంబ సభ్యులు ఇప్పటికైనా దానిపైన క్లారిటీ ఇస్తారా? ఆ వీడియోలో కనిపిస్తున్నది డూపా ప్రవీణ్ పగడాలనా కుటుంబ సభ్యులు మాత్రమే చెప్పగలుగుతారు కాబట్టి క్లారిటీ ఇస్తారా? ఈలోపు ఒక్కొక్కరు ఒక విధంగా మాట్లాడుతూ ఉన్నారు. అజయ్ పాస్టర్ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అజయ్ పాస్టర్ని అరెస్ట్ చేయడంపై మిగిలిన పాస్టర్లు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కానీ అజయ్ పాస్టర్ని అరెస్ట్ చేయడానికి కారణం ఏంటి అంటే, క్యాథలిక్స్కి చెందిన కొంతమంది వ్యక్తులు, క్యాథలిక్స్కి చెందిన జోసెఫ్ అనే వ్యక్తి అజయ్ పాస్టర్పై కంప్లైంట్ చేశారు. ఎందుకంటే అజయ్ క్రీస్తు విగ్రహాన్ని పగలగొడతాను, మరియమ్మ విగ్రహాన్ని పగలగొడతాను అంటూ అజయ్ కొన్ని కమెంట్స్ చేయడంతో ఆ కమెంట్స్కి మనోభావాలు దెబ్బతిన్నాయి అంటూ క్రిస్టియన్ కమ్యూనిటీలోనే ఒక జోసెఫ్ అనే వ్యక్తి, క్యాథలిక్స్ చెందిన జోసెఫ్ అనే వ్యక్తి కంప్లైంట్ చేశారు. దాంతో అజయ్ని అరెస్ట్ చేశారు. ఇటు అజయ్ అరెస్ట్ వెనుక కూడా కుట్ర ఉంది అని క్రైస్తవ సంఘాలు, పాస్టర్లు ఆరోపిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు అమెరికా నుంచి రాజ్బోర్డ్ అంటూ ఉన్నారు, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి అని. సో రాజ్బోర్డ్ అంటూ ఉన్నారు విజయవాడలో కుట్ర జరిగింది అని, రాజ్బోర్డ్ అంటున్నారు విజయవాడలో కిడ్నాప్ జరిగింది అని. రాజ్బోర్డ్ మనకు అమెరికా నుంచి అందుబాటులో ఉన్నారు. ఒకసారి రాజ్బోర్డ్తో మనం మాట్లాడతాం. రాజ్బోర్డ్ గారు, ఇప్పుడు ఓకేనండి నా ఆడియో?
మీ వాయిస్ రావట్లేదు బ్రదర్. నా ఆడియో రావట్లేదా? రావట్లేదు. ఒకసారి బ్లూటూత్ కనెక్ట్ అయిందా డిస్కనెక్ట్ అయిందా చూస్తారా? మీ బ్లూటూత్ నాది అది ఆఫ్ చేసినా నేను డైరెక్ట్ ఇది డిస్టర్బెన్స్ ఏం లేదని. ఇప్పుడు నా మాట వినిపిస్తుందండి? ఏమంటారు? నా మాట ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు కొంచెం బెటర్ ఉంది. Yes. ఓకే నేను మాట్లాడొచ్చా? మధ్యలో ఎందుకో పోతుంది అది. ఓకే ఒకసారి పీసీ నా దగ్గర సమస్య లేదు కదా. అంటే మీ దగ్గర ఉందని అనుకుంటున్నారు. ఓకే ఏంటి విజయవాడలో కిడ్నాప్ ఏంటి? ఓకే నా వాయిస్ క్లియర్ గా వస్తుంది. ఓకే ఒక్కసారి పీసీఆర్ నుంచి సెట్ చేస్తారు. ఈ లోపు ఒకసారి నేను ప్రవీణ్ బ్రదర్ ఏం మాట్లాడారో చూద్దాం. ఒకసారి ప్రవీణ్ ఫ్రెండ్ కూడా మాట్లాడారు. ప్రవీణ్ ఫ్రెండ్ ఏం మాట్లాడారో చూద్దాం. చూస్తున్నటువంటి సీసీ ఫుటేజ్లో ఏదైతే ఉన్నాయో ఆయన సరిగ్గా ఆ విధంగా కనిపిస్తారా, లేదంటే ఆయన హైటు వెయిట్ ఇవన్నీ కూడా ఎలా ఉండే అవకాశం ఉందంట? ఆయన మ్యానరిజమ్స్ అక్కడ దాంట్లో లేవండి. సీసీ కెమెరాల్లో చూసినట్లో ఆయన ఏ మీటింగ్స్కి వచ్చినా మాతో ఉన్నప్పుడు ఇంట్లో కానీ ఆయన మ్యానరిజమ్స్ అలా లేవు, కొంచెం డిఫరెంట్గానే ఉన్నాయి. అందుకని ఇది ఆయన ఫస్ట్ చూసిన వెంటనే విజువల్ వచ్చిన వెంటనే అది మార్ఫింగ్ చేశారా లేకపోతే ఇది ఏమన్నా ప్రత్యేకంగా ఇంకొక వ్యక్తిని పెట్టి చేయించారా అనేటువంటిది మాకు వెంటనే అనుమానం వచ్చింది ఆ విషయంలో. అందుకనే ఇప్పుడు చూసినప్పుడు ఇది మద్యం కొనుగోలు చేస్తున్నారని ఏదో సీసీ ఫుటేజ్ ఏలూరుది ఏదో పెట్టారు. ఆ ఏలూరు సీసీ ఫుటేజ్ పెట్టిన వెంటనే ఆయన స్కాన్ చేస్తున్నట్టు ఇది నేను అప్పుడే చెప్పాను వెంటనే ఆల్రెడీ ఏంటంటే ఇది విజయవాడకి ముందే ఆయన ఎవరో హ్యాండిల్లోకి వెళ్ళిపోయాడు ఈయన అనేటువంటిది నేను ఆ రోజే సస్పెక్ట్ చేశాను. మరి అది ఎంతవరకు నిజమైనటువంటిది విచారణ జరిపించిన తర్వాత అర్థమవుతుంది. కనుక అక్కడ ఫోటో చూసిన వెంటనే నేను అనుకున్నాను ఇది మా బాబు గారు, నేను కూర్చున్నాను ఇది అయింది కాదు, ఇది ఆయన కాదు. ఎందుకంటే అందరికి మా ఇక్కడికి పరిచయం కనుక ఆయన సిస్టమ్ అయింది మేనరిజంలా కనిపించలేదు వెంటనే కూడా. అదంతా వెనకాల ఒకవేళ ఆయనే ఇతనే అంటే కనుక వెనకాల ఖచ్చితంగా ఏదైనా ఆయన్ని భయభ్రాంతులకు గురి చేసైనా చేసి ఉండాలి తప్ప మాకైతే కనుక ఆ మేనరిజమ్స్ మాత్రం ఆయనే కాదు ఆ విషయం. ఎందుకంటే పడిపోయినప్పుడు చెయ్యి ఇలా ఊపడం సీసీ కెమెరా ముందు అవన్నీ వస్తున్నాయి. సరిగ్గా సీసీ కెమెరా ముందే బండి పెట్టుకుని ఇలా చాలాసేపు అక్కడ తిరుగుతున్నట్టుగా కనిపించాలి. సీసీ ఫుటేజ్ ఉన్న దగ్గరే పెట్రోల్ బంక్ దగ్గర అక్కడ నిలబడి ఉండడం ఆ మూమెంట్స్ అది ఇవన్నీ కూడా మాకు అనుమానాస్పదంగా ఉన్న విషయాలు. ఇవన్నీ కేసరా టోల్ గేట్ దగ్గర ఏదైతే ఉందో ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోవడం, అక్కడ ఏదైనా ఢీ కొట్టడం, అక్కడే బుల్లెట్కి సంబంధించిన హెడ్లైట్ పోయింది అనేది కూడా సీసీ ఫుటేజ్లో కనపడుతుంది అంటున్నారు. అక్కడ చూస్తే అక్కడ ఏ విధంగా అనిపిస్తుంది? అక్కడ నేను చూసాను అంత క్లారిటీగా లేదు. ఎవరు ఆటోలు అవి వస్తున్నాయి వెనకాల వచ్చింది, మళ్ళీ అక్కడ దుమ్ము జస్ట్ కొద్దిగా వచ్చిందని చెప్పేసి తగిలిందని చెప్పేసి నేను పడుకున్నట్టుగా అది చాలా అది బ్లర్గా కనిపిస్తుంది అదంతా కూడా. అది వెనకాల ఇప్పుడు వచ్చేసింది, దాని వెనకాల ఎవరైనా ఆయన్ని వస్తున్నారా లేకపోతే అలా క్రియేట్ చేశారా, ఇంకొక వ్యక్తి లేదా అంతకుముందే ఆయన ఇంకొకరి చేతిలోకి వెళ్ళిపోయాడా, ఇవన్నీ మనం పరిశీలన చేసి కొనుక్కోవాల్సిన విషయాలు ఇవన్నీ కూడా. ఎందుకంటే ఆయన ఏ రోజు కూడా ఇంటికి ఎప్పటికప్పుడు ఫోన్స్ కాల్స్ చేసి ఇన్ఫర్మేషన్ చెప్పకుండా ఉండడు. ఆయన దగ్గర ప్రధాన లక్షణం అది. వచ్చే వాళ్ళకి చెప్తాడు ఎక్కడికి వస్తున్నారో వాళ్ళకి, ఇంటికి ఎప్పుడు కూడా ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటాడు ఆయన, ఇదిగో నేను ఇక్కడ దాకా వచ్చానన్న విషయం. కానీ విజయవాడలో ఆయన 9:30 దాకా ఫోన్ చేయకపోవడం అనే దగ్గరే వాళ్ళు కంగారు పడ్డారు. ఫ్యామిలీ జెస్సికా గారు కానీ లేకపోతే రామ్మోహన్ గారు కానీ అప్పుడు కంగారు వచ్చింది వాళ్ళకి. ఎందుకు కంగారు అయినంటే ఒక వెనకాల థ్రెట్ ఉందనే విషయం మీదే వాళ్ళకి అనుమానాలు ఉన్నాయి. కనుక మరి జెస్సికా గారు కూడా అన్నమాట ఏంటంటే నేను దోషులను అందరినీ క్షమిస్తున్నానని చెప్పింది. దోషుల్ని క్షమిస్తున్నానంటే కనుక ఆవిడ మనసులో ఖచ్చితంగా ఇది ప్రమాదం కాదు, ఇది హత్య అనేటువంటి విషయం ఆవిడకి అర్థమైతేనే కదా ఆ మాట అంటుంది ఆవిడ. ఖచ్చితంగా దోషులంటే అర్థం ఏంటి? తప్పు చేసిన వాళ్ళని అర్థం. దోషులంటే ఎవరో మొత్తం మీద ఆయన్ని ఏదో చేశారని అర్థం. కనుక నేనే క్షమించేస్తానని చెప్పింది, మంచి మాట చెప్పింది. క్రైస్తవ్యంగా చెప్పాల్సినటువంటి క్షమాపణ ఇచ్చేటువంటి విషయంలో నెంబర్ 1గా ఉండేటువంటి మాట ఆవిడ చెప్పారు. కానీ ఆ చెప్పినటువంటి విధానాన్ని బట్టి చూస్తే కనుక వెనకాల ఎవరైనా థ్రెట్ ఉందనేటువంటి మాట, నేను దోషులను క్షమిస్తానన్నారంటే కనుక దోషులు ఎవరో ఉన్నారనే ఉద్దేశం అర్థమవుతుంది. ప్రవీణ్ పగడాల సోదరుడు రావులపాలెం నుంచి మాట్లాడిన మాటలు అవి. అప్పుడు
రాజమండ్రిలో ఆయన రావడానికి ముందు విజయవాడలో ఎవరి చేతుల్లోకి ఆయన వెళ్ళిపోయాడు అనే అనుమానాలను వ్యక్తం చేశారు. విజయవాడలోనే ఏదో జరిగింది, విజయవాడలో చీకటి పడుతున్న సమయంలోనే. మరి రామవరపాడు రింగ్ రోడ్డు దగ్గర కనిపించింది కూడా పాస్టర్ ప్రవీణ్ పగడాల కాదు అని చెప్తున్నారు. అప్పుడు సుమారు 5 గంటల సమయం అవుతుంది. ఆ తర్వాత ఆయన 8 గంటల వరకు అక్కడ ఉండి ప్రవీణ్ పగడాలుగా చెప్పబడుతున్న వ్యక్తి అక్కడ నుంచి బయలుదేరారని. సో ఇప్పుడు మనకి రాజ్ బోడా ఉన్నారు అమెరికా నుంచి. ఆయన దగ్గర చాలా ఇన్పుట్స్ ఉన్నాయని చెప్తున్నారు. రాజ్ బోడా గారు, నా మాట ఇప్పుడు వినిపిస్తుందండి? I cannot see you, but మిమ్మల్ని I cannot see you. I can hear better voice than before. PCR ఓకే ఓకే. నా మాట వినిపిస్తుంది కదా? నేను కనిపించకపోయినా పర్వాలేదు, నా మాట వినిపిస్తుంది కదా? మీ మాట అయితే బెటర్, ఇంతకు ముందు కంటే బెటర్ ఉంది. ఫైన్. ఓకే, ఏంటి విజయవాడలో ఏం కుట్ర జరిగింది మీ దగ్గర ఉన్న ఆధారాల ప్రకారం? నాకున్న సమాచారం మేరకైతే ఇది విజయవాడలో కిడ్నాప్ చేయబడ్డాడు. కిడ్నాప్డ్ ఇన్ విజయవాడ. టోటల్ 7 అటాక్ చేశారు. 7 people అటాక్. ఓకే. ఇప్పుడు వస్తుంది. వన్ ఆఫ్ దెమ్ టుక్ హిస్ బైక్. అందులో 7 ఒక అతను ఆ బైక్ తీసుకున్నాడు. తర్వాత లేటర్ దే అన్రెస్ట్ హిమ్. The jacket is one of the persons who is driving the bike. ఓకే, తెలుగులో మాట్లాడొచ్చు, మీకు అందరికి కూడా అర్థం అవుతుంది. అదే విజయవాడలో కిడ్నాప్ చేయబడ్డాడు బ్రదర్. సో 7 అటాక్ చేశారు. సో అందులో ఒక అతను ప్రవీణ్ బ్రదర్ యొక్క బైక్ తీసుకున్నాడు. తర్వాత మొత్తం బట్టలు అతని అన్డ్రెస్డ్ అంటే బట్టలు ఇప్పేయడం జరిగింది. ఆ జాకెట్ అనేది అందులో ఆ 7 ఒక అతను ప్రవీణ్ బ్రదర్ యొక్క జాకెట్ తీసుకున్నాడు. తర్వాత ఆ ప్రవీణ్ బ్రదర్ కి పాయిజనస్ ఇంజెక్షన్ అంటే విషంతో కూడినటువంటి ఇంజెక్షన్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఆయన గొంతులోకి ఆల్కహాల్ మద్యం పోసారు. సో తర్వాత అతన్ని చంపేశారు. సో ఆ తర్వాత కొవ్వూరు టోల్ గేట్ దగ్గర తీసుకొచ్చారు. ఆ జాకెట్ మళ్ళీ అతనికి శరీరం మీద వేసి అక్కడ శరీరాన్ని రోడ్డు పక్కకి నిలబెట్టారు. సో అట్లనే ఆ బైక్ ని ఆయన మీద పెట్టారు. అది యాక్సిడెంట్ లా క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. ఇది మనకు వచ్చిన సమాచారం. దాంతో పాటు చంద్రబాబు నాయుడు గారు సిబిఎన్ గారు ఐజీకి కేసుని ఎంత తొందరగా అయితే అంత క్లోజ్ చేయమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చిందని మనకు సమాచారం ఉంది. ఆ 7 ఎవరు అంటే భూపతి రాజు శ్రీనివాస్ వర్మ అనే బీజేపీ ఎంపీ, నర్సాపురం ఎంపీ. ఇది ఇక్కడ ఆయనకు ఈ బాధ్యత అప్పచెప్పినరు. సో అందులో దీని వెనకాల ఉన్న మాస్టర్ మైండ్స్ ఎవరంటే చిన్నజీఆర్ స్వామి, అమిత్ షా, భూపతి రాజు శ్రీనివాస్ వర్మ అనేది నాకు వచ్చిన సమాచారం. దే విచ్ క్రాఫ్ట్ అంటే క్షుద్ర పూజలు లేదా చేతపడి చేసి అతన్ని చంపడం జరిగింది. నాకు ఇంకా వేరే సోర్సెస్ ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా అతని యొక్క తొడ మీద కట్ చేయడం కానీ ప్రైవేట్ పార్ట్స్ కట్ చేయడం కూడా చేసిండ్రు అనేది పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా ఉంది. కాకపోతే ఆ రిపోర్ట్ బయటకు వస్తుందా లేదా అనేది అది వేరే ముచ్చట. సో అట్లనే కాంట్రాక్టర్ సుపారి గ్యాంగ్ ప్రవీణ్ బ్రదర్ యొక్క ఫోన్ తీసుకున్నారు. ఆ ఫోన్లకి వెళ్ళి డబ్బులు 6,20,00,000 ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ఎక్కడికి పోయినాయి అంటే ఒరిస్సా, ఛత్తీస్గఢ్, రాయ్గఢ్ 8తో ఎండ్ అయ్యే అకౌంట్ నంబర్లకు పోయినాయి అనేది నాకున్న సమాచారం. అట్లనే ఆ కాంట్రాక్ట్ కిల్లర్స్ 3 వాహనాలను రెంట్కి తీసుకున్నారు. వైట్ కార్ సుజుకి స్విఫ్ట్, 2 ట్రక్కులు. ఈ ట్రక్కులని సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో తీసుకున్నారనేది నాకు వచ్చిన సమాచారం. ఇది మొత్తం హ్యాండిల్ చేసింది భూపతి రాజు శ్రీనివాస్ వర్మ. 2 కత్తులు తీసుకున్నారా? 2 ట్రక్కులు, ఒక స్విఫ్ట్ కారు, వైట్ కారు సుజుకి స్విఫ్ట్. 3 కార్లు, ఒక కారు, 2 ట్రక్కులు. ఓకే. సో అట్లనే ఆ యొక్క దే బ్రాట్ 2 వేకెంట్ అప్ టు విజయవాడ దాకా ఆ 2 ట్రక్లని ఖాళీగా తెచ్చారు. ప్రవీణ్ బ్రదర్ యొక్క బాడీని మాత్రం సుజుకి స్విఫ్ట్ లో ఉంచారు. ఆ తర్వాత ప్రవీణ్ బ్రదర్ వెహికల్ ని ఆ ట్రక్ లో ఉంచారు. రెంట్ గా 5 లక్షలు ఆ యొక్క రెంట్ గా ఇచ్చారు ఆ 3 వాహనాలకి అనేది మనకున్న సమాచారం. ఓకే, ఎవరు 7 కాంట్రాక్ట్ కిల్లర్స్ అంటే సుపారి గ్యాంగ్. 7 అని మీకు ఎలా తెలుసు?
ఇవన్నీ చెప్పిన వాళ్ళు మనకు ఆ ముచ్చట కూడా చెప్తా మరి అంటే దాచుకోవడానికి ఏమి డిబ్బీలో వేసుకునే డబ్బులు కాదు కదండి. ఒక మర్డర్ కేసుకు సంబంధించి 7 ఉన్నారు, 2 ట్రక్కులు తీసుకున్నారు, ఒక స్విఫ్ట్ కార్ తీసుకున్నారు, వెంబడించారు, ఇన్ని డీటెయిల్స్ ఉన్నప్పుడు ఇది దాచుకోవటానికి లేకపోతే మనం మైండ్లోనే ఉంచుకోవడానికి కాదు కదా, ఒక కేసు ఇన్వెస్టిగేషన్కి సంబంధించింది కదా. అంటే మీరు ఇందులో చాలా విషయాలు చెప్పారు. 6 ఉన్నారు, అందులో బట్టలు విప్పారు, ఒకరు ఆయన షర్ట్ వేసుకున్నారు, ఆ తర్వాత ఏ ట్రక్కులో ఎప్పుడు పెట్టారు, మత్తు ఇంజెక్షన్ ఎక్కడ ఇచ్చారు అని. సో ఇంత చూసినట్టుగా చెప్తున్నారు కదా, ఎవరు ఇది చెప్పింది ఎవరు? అది 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 వాళ్ళని మనము బయట తీసుకురాలేం కదా. అంటే నేరస్తులు మీరు దాస్తారా? మీకు తెలుసుండే వాళ్ళని చెప్పను అని అంటే లేదు, మనకి నేరస్తులను దాస్తున్నది ప్రభుత్వం. వాళ్ళు రిలీజ్ చేయాలి వాస్తవాలు. నో అది కాదు. ఓకే, ఇన్ని డౌట్స్ మీ దగ్గర ఉన్నాయి, ఇన్ని డౌట్స్ కాదు, ఇన్ని ఆధారాలు మీ దగ్గర ఉన్నాయన్నప్పుడు ఆ చెప్పిన వ్యక్తి మీకు చెప్పిన వ్యక్తి ఒక పెద్ద కట్టు కథ అయిన అల్లుండి ఉండాలా, లేకపోతే మీకు చెప్పినటువంటి వ్యక్తి ఆ 7గురితో పాటు 8వ ఓడైనా ఇన్ని ఉండాలా? ఎందుకంటే అంత షట్ట తీసాడు అనేటువంటి ఒక క్లియర్గా ఒక ఫ్రేమ్ టు ఫ్రేమ్ చెప్పారు కాబట్టి మీరంటున్న 7గురితో కాకుండా ఇంకొకరైనా అయ్యి ఉండాలా, లేకపోతే కట్టు కథ అయినా చెప్పి ఉండాలా? ఒక్క మాట నేను చెప్తా. ఇప్పుడు ఆయన పేరు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. మార్నింగ్ 8:30కి ఆ సుగుణాకర్ అంటే ఆయన, శివశక్తి సుగుణాకర్ అంటే ఆయన. అసలు ఆ పంచనామా కానీ ఆ గ్రామ అధికారులు కానీ అక్కడికి పోయింది 9:30 వరకు. 9:30 వరకు ఎవరికి తెలియదు అక్కడ ప్రవీణ్ బ్రదర్ శవం ఉందని. అట్లాంటిది ఆ కరుణాకర్ సుగుణా అంటే ఆయనకి ఎట్లా తెలుసు? 8:30కి ఎట్లా పోస్ట్ పెడతాడు సోషల్ మీడియాలో? అట్లనే ఈయన తాగి చచ్చిపోయిందని, యాక్సిడెంట్ అయిందని ఎవరు ఒక కంక్లూజన్ రాకముందే ఓకే, దానిపైన తీసుకుందాం. ఒకవేళ మీరు కనుక నిజంగా 8:30కి పోస్ట్ పెట్టుండుంటే కరుణాకర్ సుగుణ, ఆ వార్త 9:30 కంటే బిఫోర్, 8 కంటే బిఫోర్ ఎవరికీ తెలియలేదు, కానీ పోస్ట్ మార్టం 8కే పెట్టాడు అని అంటే ఓకే, దాన్ని అనుమానిద్దాం, దానిపైన వివరణ తీసుకుందాం. ఖచ్చితంగా ఆ పాయింట్ను వదలొద్దు. కానీ నాకు కావాల్సిన పాయింట్ ఏంటి అంటే 7 ఉన్నారు అని ఎలా తెలుసు? 7 బట్టలు విప్పారు అని ఎలా తెలిసింది? ఎవరు చూశారు? ఆయన బట్టలు విప్పడం దగ్గర నుంచి ఆయనకు మత్తు ఇంజెక్షన్ ఇవ్వడం వరకు, మత్తు ఇంజెక్షన్ ఇచ్చారో లేదనేది పోస్ట్ మార్టం రిపోర్ట్లోనే రావాలి. కానీ మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు, బట్టలు విప్పారు, ఆ 7గురిలో ఒక వ్యక్తి వేసుకున్నాడు అని చెప్తున్నారు. ఈ ఫ్రేమ్ వరకు మనం కన్ఫైన్ అవుదాం, ఇక్కడ కొంత క్లారిటీ తీసుకుందాం. సో మీకు చెప్పింది ఎవరు? ఆ 7 ఎవరు? 7 కాంట్రాక్ట్ కిల్లర్స్. ఎట్లయితే ఇప్పుడు ఆయన పేరేంది అమృత ప్రణయ్ ఎట్లా చంపారు అజ్గర్, అట్లా భారీ శర్మ. సో అదే విధంగా కాంట్రాక్ట్ సుపారీ. ఓకే, వాళ్ళు కనబడ్డారు అక్కడ. అమృతరావు కొంతమంది కాంట్రాక్ట్ కిల్లర్ని పురమాయించాడు, వాళ్ళు వచ్చారు, నరికారు, చంపారు, వాళ్ళకి మన ఉరిశిక్ష పడింది ఇదంతా. కానీ ఇప్పటి వరకు పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఇది హత్య ప్రమాదం అనేది ఇంకా బయటకు రాలేదు. సో ఇంకా నో ఓకే, వస్తుందో లేదో చూద్దాం. ఎందుకంటే మాకు కూడా అనుమానాలు ఉన్నాయి కాబట్టి వస్తుందో లేదో చూద్దాం. ఎందుకు ఇవ్వట్లేదో కూడా అడుగుదాం. కానీ ఈ లోపు మీరు రివీల్ చేసేసారు మొత్తం ఇందులో ఉన్నటువంటి ఫ్యాక్ట్స్ ఇవి అని. 7 ఉన్నారు అని చెప్తున్నారు. ఆ 7 సమాచారం మీకు ఇచ్చింది ఎవరు? ఒకవేళ మీరు అమెరికాలో ఉండి 7 సమాచారం మీరు చెప్పకపోతే పాస్టర్ మరణానికి సంబంధించినటువంటి ఒక వాస్తవాన్ని దాస్తున్న కేసు మీపైకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. బహుశా మీరు ఆ పాపం మూటగట్టుకునే అవకాశం ఉంటుందేమో. అది ఇంటర్నల్ గా బీజేపీ వాళ్ళ యొక్క అన్ని సోషల్ మీడియా అకౌంట్స్ లో ఇంటర్నల్ గా వాళ్ళు షేర్ చేసుకున్నారు. ఆ ఇంటర్నల్ గా షేర్ చేసిన సమాచారం కావాల్సినది కదా. ఆ 7 చంపేశారు, ఆయన షర్ట్ విప్పి మత్తు ఇంజెక్షన్ ఎక్కించారు అనే విషయాన్ని మీకు చెప్పింది ఎవరు? మీ దగ్గర ఆధారం ఉందా? ఉంటే ఆ వ్యక్తిని మీరు దాయడం ద్వారా ప్రవీణ్ మరణానికి సంబంధించిన ఒక వాస్తవాన్ని దాచిన వ్యక్తిగా మీరు మిగిలిపోతారు. కాబట్టి మీరు ఖచ్చితంగా మీకు చెప్పిన వ్యక్తి ఎవరో చెప్పాల్సిందే, అట్లీస్ట్ పోలీసులకైనా చెప్పాల్సిందే. లేకపోతే ఆ కుట్రలో మీరు భాగస్వాములు అయిన వాళ్ళు అవుతారు. అలా మీరు థ్రెటన్ చేస్తే కాదు, మనకు వచ్చిన టిప్స్ అంటారు కదా. టిప్స్ కాదండి, ఇది అనుమానమా నిజమా? నాకు ఒకటి క్లారిటీ ఇవ్వండి. అంటే ఇదంతా కూడా ఇలా జరుగుండొచ్చు అనుమానం పడ్డారా, లేకపోతే ఇలాగే జరిగిందా? నాకు అదైనా క్లారిటీ కావాలి. నేను క్లియర్ గా చెప్తున్నాను కదా, మీకు పోలీసు భాషలో, ఇన్వెస్టిగేషన్ భాషలో, ఈవెన్ అమెరికాలో అయినా సరే టిప్స్ అంటారు. టిప్స్ అంటే ఏంది? దే గెట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ సమ్వేర్ బట్ దే డోంట్ రివీల్. కానీ ఒక మర్డర్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ని మీరు ఇవ్వద్దు అంటే ఎవరికి ఇవ్వద్దు అంటే ఆయనకి థ్రెట్ ఉంటుంది కాబట్టి బయట వాళ్ళకి ఇవ్వద్దు, కానీ పోలీసులకు ఇవ్వాలి, కోర్టుకి ఇవ్వాలి.
ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలకి మీరు మీ దగ్గర ఉన్నటువంటి ఒక కీలక సమాచారాన్ని మీరు ఇవ్వకుండా దాచిపెట్టి మీరేదో తేల్చండి అంటే ఎలా చెప్తారు? పోలీసులకైనా ఎవిడెన్సో ఇన్ఫర్మేషనో కావాలి కదా. మీ దగ్గర అంత క్లియర్ ఎవిడెన్స్ ఉన్నప్పుడు, ఫ్రేమ్ టు ఫ్రేమ్ మీ దగ్గర ఉన్నప్పుడు నేను ఇవ్వను అంటే ఎలా? చెప్తున్నా కదా, నాకు వచ్చిన సమాచారం చెప్తున్నా. వచ్చిన సోర్స్ ఓకే ఓకే. మీరు పంపించిన వ్యక్తి కూడా ఈ కుట్రలో భాగస్వాముడైన వ్యక్తినా అప్పుడు? ఎందుకంటే అతను దగ్గరుండైనా చూసుండి ఉండాలా, లేకపోతే అతను ఇమాజిన్ చేసుకుని ఉండాలా? అతను దగ్గర నుంచి చూసాడా, ఇమాజిన్ చేసుకున్నాడా? లేదు. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి దయచేసి. ఓకే, మీరు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా మాట్లాడితే నేనేం మాట్లాడలేను. ఇప్పుడు బైక్ పడి ఉంది, బైక్ పడి ఉన్నటువంటి పొజిషన్ చూస్తే డౌట్ వస్తుంది, ఇలా బైక్ ఎలా పడుతుంది అని. సో ఇలా పడదు, వేరే రకంగా బైక్ ఒక చోట, మనిషి ఒక చోట పడే అవకాశం ఉంటుంది. ఇవన్నీ డౌట్స్ ఒక కామన్ మ్యాన్గా ఎవడైనా కూడా చెప్తాడు. కానీ ఇక్కడ మీరు చెప్పింది అలా కాదు. ఆయన్ని ఎక్కడ కిడ్నాప్ చేశారు, ఎంతమంది కిడ్నాప్ చేశారు, కిడ్నాప్ చేసిన సమయంలో ఆయన షర్ట్ ఎవడిప్పాడు, షర్ట్ ఎవడు వేసుకున్నాడు, 2 ట్రక్కులు ఎక్కడ తీసుకున్నారు, ఒక వైట్ మారుతి కారు ఎక్కడ తీసుకున్నారు, ఇవన్నీ మీరు చెప్పారు. అంటే ఇది అనుమానాలు కాదు, మరణించిన స్థితిలో ఆయన బైక్ పడి ఉన్న పొజిషన్ అనుమానిస్తున్నటువంటివి కావు. ఇవి మీరు దృశ్యాలు చెప్పేస్తున్నారు, ఎవిడెన్స్ చెప్పేస్తున్నారు. ఎవిడెన్స్ అంటే ఇక్కడ ఇప్పుడు ఎవరైతే చేశారో వాళ్ళు ఎవరికో ఒకరు చెప్తారు కదా. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇంటర్నల్ గా షేర్ చేస్తారు కదా. ఓకే, అంటే మీకు చెప్పినటువంటి వ్యక్తికి ఆ మర్డర్ కుట్రలో పాల్గొన్నటువంటి వ్యక్తి చెప్పాడు, రైట్? మర్డర్ లో పాల్గొన్న వ్యక్తి కాకపోవచ్చు, కానీ ఇన్వెస్టిగేషన్ అధికారులు చెప్తుంటారు. ఎవరు? పోలీస్ అధికారులు మీకు చెప్పినటువంటి వ్యక్తికి చెప్పారు ఇలా ఇలా జరిగింది అని. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు మొన్న పోస్ట్ మార్టం చేసిన వాళ్ళలో కొందరు డాక్టర్లు వాళ్ళ ఇంటర్నల్ గా అక్కడ ఏముందో వాస్తవాలు చెప్పారు, కానీ అది ఆ రిపోర్ట్ బయటకు రానివ్వరు. ఓకే ఓకే. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏముంది అనేది జనరల్ గా అక్కడ ఉన్న డాక్టర్లు ఎవరితోనైనా పంచుకోవడానికి అవకాశం ఉంటుంది, కానీ రిపోర్ట్ ఇంకా రాలేదు. కానీ మీరు అవన్నీ కాదు, బియాండ్ దట్, దానికి అతీతమైంది చెప్పేశారు. మీరు మర్డర్ ఎలా జరిగిందో చెప్పేశారు, అందులో ఎంతమంది ఉన్నారో చెప్పేశారు, ఏ కారులో తీసుకువెళ్లారో చెప్పేశారు, ఆయన షర్ట్ని ఎవరు వేసుకున్నారో చెప్పేశారు. ఇంతకంటే క్లియర్ ఎవిడెన్స్ ఏం కావాలి ఇంకా? సో మీరు ప్రవీణ్ మరణాన్ని ఎందుకు దాస్తున్నారు? మీకు ఏమైనా భయం ఉందా అప్పుడు, లేకపోతే ఇదంతా అల్లినటువంటి కథ అనేటువంటి అనుమానం ఉందా? లేదు, నిజమేనా? అంటే అంత కాదు, మీరు చెప్పండి. నేనేమన్నా సినిమా డైరెక్టర్నా, లేకపోతే నేనేమన్నా అట్లా స్టోరీ రాయడానికి నాకు వచ్చిన సమాచారాన్ని సోర్స్ ని నేను పబ్లిక్ చెప్తున్నా. అంటే మీకు వచ్చినటువంటి సమాచారం ఇచ్చిన వ్యక్తిని మీరు అడగలేదా? ఇది నిజమేనా, వాస్తవమా, నువ్వు చూసావా, నీకెవరు చెప్పారు అని? ఇప్పటికే క్రైస్తవులు అందరూ భయంతో బాధలో ఉన్నారు, ప్రవీణ్ పోగొట్టుకున్న భయంలో ఉన్నారు, తమపై ఎక్కడ దాడులు జరుగుతాయనేటటువంటి భయంలో ఉన్నారు. ఇలాంటప్పుడు ఒక 6 కలిసి కిడ్నాప్ చేసి ఆయన షట్టను మార్చేసి ఒక బైక్ని ఎవరో డూపుని పెట్టి బైక్ తీసుకెళ్ళినప్పుడు మీరు ఆ విషయాన్ని ఎందుకు దాస్తున్నారు? మీరు ఖచ్చితంగా ఆ వ్యక్తి ఎవరైతే చెప్పారో అది పోలీసులకు మీరు ఇవ్వాల్సిందే. సమయం వచ్చినప్పుడు ఆలోచిద్దాం. సమయం రాజుబాబు గారు నాకు అర్థం కావట్లేదు. ఒక కీలకమైన సమాచారం, మర్డర్ని దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తులు మర్డర్ని దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తుల సమాచారం మీకు తెలిసినప్పుడు మీరు ఇవ్వాల్సిందే. వినండి, ఇప్పుడు గవర్నమెంట్ రిలీజ్ చేయాల్సిన రిపోర్ట్లు 17 రోజులైనా పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు బయటకు రాదు? ఓకే ఓకే, కరెక్ట్. మీరు క్వశ్చన్ చేస్తున్నారు కదా, వీటిని క్వశ్చన్ చేసేటప్పుడు ఎందుకు రావట్లేదు అంటే అనుమానించాల్సిందే, అవసరమైతే కోర్టులో పిటిషన్ కూడా వేయాల్సిందే. కానీ అంతకంటే బిఫోర్ మీ దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నప్పుడు పోలీసులు కనుక ఆధారాలను ఇగ్నోర్ చేస్తూ ఉంటే మీరు కోర్టుకి వెళ్లాల్సిందే, మీరు అడగాల్సిందే, మీరు ఆధారాన్ని ఇక్కడ క్రైస్తవ సోదరులకు ఇవ్వాల్సిందే. అలా చేయకుండా నేను ఎప్పుడో సమయం వచ్చినప్పుడు మాట్లాడతాను అంటే ఎలా కుదురుతుంది? ఈ లోపు ఆధారాలన్నీ నాశనం అయిపోయే అవకాశం ఉంటుంది. సో మీరు ఈ కేసులో అన్యాయం చేసిన వాళ్ళు ఆధారాలు నాశనం కావద్దంటే ఫోరెన్సిక్ రిపోర్ట్ బయట పెట్టాల్సిందే. ఆ రోజు డాగ్ స్క్వాడ్స్ వినియోగించారా, ఏ వాహనం, ఇవన్నీ ఎందుకు? మీ దగ్గర 6 చంపేశారు, 7 చంపేశారు అనే ఆధారం మీ దగ్గర ఉన్నప్పుడు అది ఇవ్వండి, అక్కడ నుంచి ఇన్వెస్టిగేషన్ మొదలవుతుంది కదా. పోలీసులకి పోలీసులు చేయడం లేదు, పోలీసుల పైన మీ డౌట్ ఉంది. పోలీసు వ్యవస్థ కంటే ఒక ఇండివిజువల్ కి అంత అన్ని రిసోర్సెస్ ఉంటాయా? ఓకే, అంటే లేవా? ఇప్పుడు ఉన్నాయా లేవా? ఉంటాయా? ఇప్పుడు మీ దగ్గరికి కీలకమైన సమాచారం వచ్చింది, రైట్? ఎస్, ఉంది. పోలీసులు పట్టించుకోవడం లేదు, రైట్? ఇప్పుడు మీరేం చేయాలి? మీ దగ్గర ఇంత సమాచారం ఉన్నప్పుడు పోలీసులు పట్టించుకోవట్లేనప్పుడు మీరేం చేయాలి?
ఏం చేస్తాము ఇక అది ప్రభుత్వం నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేషన్ చేయాలని పోరాటం చేస్తాము. ఆ యొక్క రిపోర్ట్ నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేషన్ ఉంది. ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ రిపోర్టే మీ దగ్గర ఉన్నప్పుడు 6 చంపేశారు, షట్టౌన్ అందులో ఒకరు వేసుకున్నారు అనే రిపోర్ట్ మీ దగ్గర ఉన్నప్పుడు ఇంతకంటే ఇన్వెస్టిగేషన్ ఏం కావాలి? ఆధారాలను ఇన్వెస్టిగేషన్ అది మాకు తెలిసిన వాస్తవం. అది ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ కాదు. అది తెలిసిన వాస్తవమా లేదా అనుకుంటున్న ఊహ? నాకు అది కావాలి. అనుకుంటున్న ఊహ వాస్తవమా? ఊహ అంటే మేము స్టోరీ రాస్తామా? రాయం కదా. ఓకే, అదే వాస్తవమే కదా. మరి వాస్తవం అయినప్పుడు మీరు ఎందుకు ఎవరు చెప్పండి? వినండి బ్రదర్, ఇప్పుడు వినండి. ఇప్పుడు మీరు దయచేసి మీరు జర్నలిస్ట్, ఐ అండర్స్టాండ్, ఐ రెస్పెక్ట్ యూ. ప్రవీణ్ మరణం వెనకే 6 ప్రవీణ్ చంపేశారు అంటే నాకు కావాలి ఇన్ఫర్మేషన్. 6 మళ్ళీ 6 ఇంకో పాస్టర్ కి భయం ఉండొచ్చు, థ్రెట్ ఉండొచ్చు. మీ వల్ల ఇంకొక పాస్టర్కి ఎవరికైనా ఏదైనా జరిగితే మీరు దాచిన ఇన్ఫర్మేషన్ కారణం అయ్యే అవకాశం ఉంటుంది. లేదు, మనకు ఆ సమాచారం కూడా ఉంది. 103 పాస్టర్లకి వాళ్ళ హిట్ లిస్ట్ లో ఉన్నారనేది మనకున్న సమాచారం కూడా. ఇదంతా అంటే ఒకవేళ వాళ్ళకి ఎవరికైనా జరిగితే మీరు దాచిన ఇన్ఫర్మేషన్ కారణం అవ్వచ్చు. లేదు, చిన్నజీఆర్ స్వామి అమిత్ షాకి లిస్ట్ పంపించిండు అనేది మనకున్న సమాచారం. అంటే ఇంత ఎవరు చూసారు? ఏమైనా హ్యాక్ చేశారా లేకపోతే ప్రతి నియోజకవర్గంలో ఉన్న బీజేపీ ఎంపీల ద్వారా చేయిస్తున్నాడు అనేది మనకు వచ్చిన సమాచారం. ఇవి రాజకీయ పరమైనటువంటి ఆరోపణలు కదండి. ఎందుకు చేస్తారండి ఆరోపణలు? ఎందుకు అవుతుంది? ఇప్పుడు నార్త్ ఇండియాలో ఎన్ని కేసులు రేపు ఇంకొంచెం దూరం వెళ్ళి పాకిస్తాన్ అధ్యక్షుడు పంపించారంటే భారతదేశంలో ఇంకొకరు అంటారు. ఇప్పుడు హిరేన్ పాండ్యాన్ అని ఒక హోమ్ మినిస్టర్ ఉండే, ఎట్లా చనిపోయింది మీరు చెప్పండి. ఇప్పటి వరకు ఆ కేసు ఏమన్నా విచారణకు వచ్చింది? ఏమన్నా అయిందా? ప్రత్యూష కేసు ఉంది, ఇప్పటి వరకు విచారణకు వచ్చిందా? ఎవరిది? ప్రత్యూష. అట్లా వందలు ఉన్నాయి. అన్ని దొంగ ఎవరో అందరికి తెలుసు, కానీ ఏం చేయలేని పరిస్థితి. అడగండి, నేను తప్పు చెప్తే ప్రత్యూష వాళ్ళ అమ్మని అడగండి. అవును, ఆయేషా మీరా తల్లి కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు, కానీ ఆమె ఎటువంటి ఆధారాలను ఇవ్వలేకపోయారు. నాకు డౌట్ అని చెప్పారు తప్ప ఆధారాలను ఇవ్వలేకపోయారు. కానీ మీ దగ్గర మీరు ఒక విషయం చెప్పారు. ఏం చెప్పారో నేను మళ్ళీ చెప్తున్నా, అవునో కాదో చెప్పండి. విజయవాడ వరకు పాస్టర్ ప్రవీణ్ పగడాలో వచ్చారు, రైట్? అది ఫస్ట్ లో స్టార్టింగ్ లో మనకు వచ్చిన సమాచారము. కానీ ఇప్పుడు ఇంకా కొన్ని వేరియేషన్స్ వస్తున్నాయి. కానీ ఇట్ కుడ్ బి ఏంటి ఇన్ని వేరియేషన్స్? ఏంటి మళ్ళీ ఎన్ని వేరియేషన్స్ వచ్చాయి? ఇప్పుడు ఏది మొన్నటి వరకు ఆ యొక్క అన్ని వైన్ షాప్ లో లిక్కర్ కొనుక్కున్నాడు, అదంతా అబద్ధం. ఓకే, ఏది హైదరాబాద్ వైన్ షాప్ లోకి పాస్టర్ ప్రవీణ్ గా చెప్పబడుతున్న వ్యక్తి వెళ్ళినటువంటిది పాస్టర్ ప్రవీణ్ కాదు, రైట్? అస్సలే కాదు. ఓకే, మరి మీరు విజయవాడలో కుట్ర జరిగిందని అంటున్నారు, మరి హైదరాబాద్ లో వెళ్ళినటువంటి వ్యక్తి ఎవరు? ఆయన వన్ ఆఫ్ ద సుపారీ గ్యాంగ్ అయి ఉంటుంది. మరి ఆ షర్ట్ ఎక్కడ వేసుకున్నాడు? అప్పుడు హైదరాబాద్ లోకి వెళ్ళినప్పుడు వేసుకున్న షర్ట్ ఎవరు? అక్కడ ప్రవీణ్ పగడాల ఒంటి మీద ఉన్న షర్ట్ తీసుకొని ఒక వ్యక్తి వేసుకున్నాడు. మరి ఇక్కడికి వెళ్ళినప్పుడు షర్ట్ ఎక్కడ వేసుకున్నాడు? అలాంటి షర్టే కొనుక్కుని ఉన్నారా ముందే? ఆ 2 సేమ్ షర్ట్లు కాదు, మీరు గమనించండి, 2 సేమ్ కాదు. ఓకే, చేతుల దగ్గర వేరే విధంగా ఉంది అని అంటూ ఉన్నారు. సో ఓకే, క్లారిటీ కావాలి. సో హైదరాబాద్ కంప్లీట్లీ కేవలం ఇన్వెస్టిగేషన్ తప్పుదో పట్టించడానికి అట్లా బైక్ మీద వచ్చేయండి, అంతవరకే. డిఫరెంట్ పర్సన్. ఓకే, అతను అవునా కాదా అనేది మళ్ళీ వెళ్దాం. విజయవాడ దగ్గరికి మీరు చెప్పినటువంటి విషయం దగ్గరికి వెళ్దాం, ఎందుకంటే అక్కడ నాకు క్లారిటీ కావాల్సిందే అక్కడ. సో కుటుంబ సభ్యులు, భార్య మాట్లాడారు ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ గురించి, సోదరుడు మాట్లాడారు పోలీసులు జరుపుతున్న విచారణ గురించి. కానీ ఆ వ్యక్తి ప్రవీణ్ పగడాల అవునా కాదా అనే ఒక్క ముక్క ఎందుకు మాట్లాడలేదు? ప్రవీణ్ పగడాల అవును కాదు అనే ఒక ముక్క ఎందుకు మాట్లాడలేదు? ఎవరు? వాళ్ళ కుటుంబ సభ్యులు. అవును. నాకు ఆమె మాట్లాడిన విధానంలో ఆమెకు ఒక స్క్రిప్ట్ రాసిస్తే చదివింది తప్ప ఆమె ఎక్కడ కూడా నా హస్బెండ్ అట్లాంటి వాడు కాదు, తాగేవాడు కాదు, ఫ్రెండ్స్ చెప్తున్నారు, వాళ్ళ సిస్టర్ చెప్తున్నారు, కానీ వాళ్ళ వైఫ్ కానీ వాళ్ళ బ్రదర్ కానీ చెప్పలేదు. కారణం ఏంటి అంటే వాళ్ళ మీద చాలా ప్రెజర్ పెడుతున్నారు పోలీసు, ఆంధ్రప్రదేశ్ చెందిన పోలీసులు. ఏమంటున్నారంటే మీరు రిలీజియస్ హార్మోనీని చెడగొడుతున్నారు అని చెప్తున్నారు. కాదు, న్యాయం చేయండి అని అడగడం రిలీజియస్ హార్మోనీని చెడగొట్టడం ఎట్లయితుంది? దొంగే వచ్చి మళ్ళా వాళ్ళే ఏడుస్తా అంటే ఎట్లా కలుస్తుంది? ఇప్పుడు కుటుంబ సభ్యుల పైన ప్రెజర్ ఉండి చెప్పారు అని మీరు అంటున్నారు. దానికి కూడా ఆధారం ఉందా మీరు అనుకుంటున్నారా? కుటుంబ సభ్యుల పైన ప్రెజర్ పెట్టి చెప్పించారు అంటానికి ఆధారం ఉందా మీరు అనుకుంటున్నారా?
నాకు ఎంతో మంది అన్నా నేను సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే అది తీయండి, మీరు మత కళాలు సృష్టిస్తున్నారు, యూట్యూబర్స్ మీద అట్లనే ప్రెషర్ చేస్తున్నారు. ఎవరు మాట్లాడొద్దంట ఇన్సిడెంట్ గురించి, న్యాయం అడగడం తప్ప అంట. న్యాయం మాట్లాడాలి. నా ఉద్దేశం కూడా అదే. రాజ్బోడా గారు, నేను ఒక విషయాన్ని చాలా క్లారిటీగా చెప్పాలనుకుంటున్నాను. నాకు నేరం ఎలా జరిగింది అనేది కావాలి. ఏ మతస్థులు వీళ్ళే మతస్థులు అనేది నాకు సంబంధం లేదు. నాకు ప్రవీణ్ పగడాల మరణం ఎలా సంభవించింది అన్నది కావాలి. ఇప్పటికీ నేను పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం అడుగుతున్నా. పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏం పేర్కొన్నారని రాకపోవడాన్ని నేను క్వశ్చన్ చేస్తూ ఉన్నా. ఒకవైపు నేను ఎప్పుడు మాట్లాడాను, కానీ ఒక మరణం చుట్టూ కొన్ని అపోహలు వస్తూ ఉన్నప్పుడు, ఇంకొన్ని ఆరోపణలు వస్తూ ఉన్నప్పుడు, ఆ మరణం చుట్టూ సహేతుకమైన ఆరోపణలు ఏంటి, అవాస్తవమైన ఆరోపణలు ఏంటి, పుకార్లేంటి, అనవసరమైన భయాలేంటి, నిజమైన భయాలేంటి, ఒక జర్నలిస్ట్గా నాకు ఇవి కావాలి. అందుకే నేను మాట్లాడుతున్నాను. ఒక సపోర్ట్ మాత్రం కాదు, అది ఎవరికి వ్యతిరేకంగాను కాదు, ఎవరికి అనుకూలంగాను కాదు. ఒక మరణం వెనుక ఉన్న అసలైన వాస్తవాలు ఏంటో నాకు తెలియాలి. పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకపోవడం గురించి నేను కూడా పోలీసులను అడుగుతున్నాను. సహజంగా 72 గంటల్లో పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుందని చెప్తూ ఉన్నారు. మరి 72 గంటలు కాదు, ఏకంగా 17 రోజులైంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు రాలేదు? ఇది కారణమని పోలీసులు చెప్పడం లేదు. ఇటు కుటుంబ సభ్యులు మాత్రం పోలీస్ ఇన్వెస్టిగేషన్ మీద నమ్మకం ఉందని. కానీ ఎవరైతే ఈ మరణం చుట్టూ ఆరోపణలు చేస్తూ ఉన్నారో వాళ్ళు మాత్రం ఎక్కడ ఆగట్లేదు. దీనిపైన చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సో చాలామంది కామెంట్స్ కూడా చేస్తూ ఉన్నారు. మరొక్కసారి అందరికీ కూడా చెప్తున్నాను, నా ఉద్దేశం ప్రవీణ్ పగడాల వెనుక ఉన్నటువంటి నిజమైన కోణం ఏంటి, న్యాయం ఏంటి, వాస్తవం ఏంటి, ఇది నాకు కావాలి. కాబట్టి దీని గురించి నాకున్న అనుమానాలు మీరు ఎలాగైతే చెప్తున్నారో దాన్ని గ్రిల్ చేసి లోతుగా వెళ్ళి ప్రశ్న మీద ప్రశ్న వేసి మరీ నేను అడగాలనుకుంటున్నాను వాస్తవాలు రావడానికి. ఎందుకంటే ఇది మతాల మధ్య విద్వేషాలకు దారితీసే విధంగా ఉండొద్దు, మతాల మధ్య ఉన్నటువంటి స్నేహాన్ని చెడగొట్టే విధంగా ఉండొద్దు. కాబట్టి దాని చుట్టూ వస్తున్నటువంటివి కేవలం అపోహల, ఆరోపణల, ఇమాజినేషన్సా, లేకపోతే పుకార్లా, వీటి గురించి కూడా క్లారిటీ తెచ్చుకోవాలి. ఓకే, రాజ్బోడా గారు చెప్పండి. ఎస్, రాజ్బోడా గారు, కుటుంబ సభ్యుల పైన ప్రెజర్ పెట్టారు అనేది ఆధారమా, అపోహ? అపోహ అయితే కాదు. మనం ఒకటి గమనించాలి. ఇప్పుడు అంటే నేను అడిగేది కాదు, నిజంగా కుటుంబం మీద ప్రెజర్ ఉంటే కోట్లాది మంది క్రిస్టియన్స్ ఉన్నారు, వదిలేస్తారా కుటుంబాన్ని? అలాగా నిజాలు బయటకు రప్పించరా? నిజంగా ఇది ఆరోపణ అయితే మీరు వదిలేస్తారా? ఎందుకంటే ఒక్క కుటుంబానికి సంబంధించిందే కాదు, 120 మంది 130 మంది పాస్టర్ లిస్ట్ ఉందని చెప్తున్నారు. క్రిస్టియన్ కమ్యూనిటీ బాధపడుతుంది. మీరు భయంతోనో ఇంకో ప్రెజర్లోనో మీరు చెప్పేటటువంటి ఒక అవాస్తవం క్రిస్టియన్ కమ్యూనిటీకి నష్టం జరుగుతుంది కాబట్టి మీరు వాస్తవం జరుగుతుందని మీరు అడగలేరా? ఇప్పుడు వాళ్ళ కుటుంబ జెసికా సిస్టర్ వాళ్ళ పిల్లల్ని తీసుకుని ఇండోర్కి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఈ ప్రెజర్ తట్టుకోలేక. ఆమెతో మాట్లాడిన సన్నిహితులు వాళ్ళు చెప్తున్నా. మాకు ఇలా టైం పాస్ కి మేము స్టోరీ క్రియేట్ చేస్తే నాకేమొస్తుంది? నేను దేశంగా మీరు క్రియేట్ చేశారని కాదు. ఓకే, మరి ఎవరు క్రియేట్ చేశారు, ఎవరు చూశారు? ఇది క్రియేటెడా లేకపోతే చూసారా అనేది నాకు కావాలి. ఓకే, ఆ వ్యక్తి ఎవరైతే లిక్కర్ షాప్లోకి వెళ్ళారో ఎవరో నాకు తెలియదు కాబట్టి నేను ఆ జోలికి వెళ్ళను. ఏదైతే మీరు ఆధారాలు ఉన్నాయో, విజయవాడ నుంచి ఆధారాలు ఉన్నాయో, 6+1 ఒకరు ప్రవీణ్ పగడాల షర్ట్ వేసుకున్నాడు, ఇంకో 6 ప్రవీణ్ పగడాలకి విషం ఎక్కించారని చెప్తున్నారు. ఇది ఎవరు చూశారు నాకు కావాలి, నాకు కావాల్సిందే. ఆ 6 లోపల తొయ్యాల్సిందే. బీజేపీ వాళ్ళు వాళ్ళ ఇంటర్నల్ అదే ఎలా అంటే మళ్ళీ అక్కడికి వస్తున్నారు. ఈ ఆరుగురికి శ్రీనివాస్ వర్మ, ఆ శ్రీనివాస్ వర్మకి ఇంకో స్వామీజీ, ఆ స్వామీజీకి ఇంకో కేంద్ర మంత్రి. మీరు ఇలాగని చెప్తున్నారు తప్ప మీ దగ్గర ఉన్న ఆధారం ఏంటి? లేకపోతే రేపు కిమ్ అంటారు, పాకిస్తాన్ నుంచో, పాకిస్తాన్ అధ్యక్షుడు అని కూడా అనొచ్చు, లేకపోతే సౌదీ రాజు అని కూడా అనొచ్చు, ట్రంప్ అని కూడా అనొచ్చు, ఇంకోటి. సో ఇవన్నీ కాదు, నాకు అనటానికి ఆధారం ఏంటి? ఈ 6 ఎవరు? వాళ్ళని కటకటాల వెనక తొయ్యాల్సిందే. ఇవాళ క్రిస్టియన్ కమ్యూనిటీ భయంలో ఉంది, బాధలోనూ ఉంది. ఈ 6 మీరు ఎందుకు దాస్తారో ఆ చెప్పిన వ్యక్తిని కూడా ఎందుకు, చెప్పిన వ్యక్తికి రక్షణ కల్పిద్దాం, నిలబడదాం చెప్పిన వ్యక్తి పైన. గోద్రా సంఘటనలో సంజీవ్ భట్ అనే ఐపీఎస్ అధికారిని ఎందుకు జైల్లో పెట్టిండ్రు? ఆయన ఏ నిజం బయటకు రావద్దని పెట్టిండ్రో చెప్పండి. అంటే వేరే కారణాలతో ఉన్నటువంటి దాన్ని దీన్ని పోలుస్తున్నారు మీరు. ఓకే, అది ఎందుకు పెట్టారు, అది ఎందుకు పెట్టారనే చూద్దాం. అధికారం ఉన్న వాళ్ళు ఎట్లా దుర్వినియోగం చేస్తున్నారు, వాస్తవాలు ఎందుకు బయటకు రాణిస్తలేరు అనేది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవాలు బయటికి రావటం లేదు అన్నప్పుడు రావటం లేదు అని చెప్పి మీరు సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఊరుకుంటారా? లేదంటే వాస్తవాలు మీ దగ్గర ఉన్నప్పుడు చూపిస్తారా?
వాస్తవాలు బయటకు రావట్లేదు. ఒకటి ఇప్పుడు 2 పనులు చేస్తాం వాస్తవాలు బయటకు రాలేనప్పుడు. ఇవిగో నా దగ్గర నేను ఇన్వెస్టిగేషన్ చేసి ఇవిగో నా దగ్గర ఉన్న వాస్తవాలు అని చెప్పి చూపిస్తా. లేదు అంటే ఇవిగో నాకు అనుమానాలు ఉన్నాయి వీటి మీద నివృత్తి చేయండి అని అడుగుతా. ఇప్పుడు మీ దగ్గర అనుమానాలు కదా, ఏకంగా వాస్తవాలే ఉన్నప్పుడు మీరు ఎందుకు బయటకు రావట్లేదు? మీరు ఆ వ్యక్తి పేరు 6 ఎవరు, ఒకడు ఎవరు, ఆ చంపింది ఎవరు, ఆ వివరాలు మీ దగ్గర ఉన్నప్పుడు ఆ కార్ నెంబర్ ఏంటి, ఆ స్విఫ్ట్ నెంబర్ ఏంటి, ఆ ట్రక్ ఏంటి, ఆ ట్రక్ నెంబర్ ఏంటి, పోనీ అదేనా ఉంది అదేనా చెప్పండి. మీరు వాళ్ళ వివరాలు నాకు చెప్పొద్దు. ఆ స్విఫ్ట్ నెంబరు, ఆ 2 ట్రక్కుల నెంబరు చెప్పండి, వెళ్ళి అడుగుదాం. పోలీసు వాళ్ళని అడుగుతున్నా, ఫోరెన్సిక్ రిపోర్ట్ బయట పెట్టండి. ఓకే, ఫోరెన్సిక్ రిపోర్ట్ ఎందుకు పెట్టట్లేదు? ఆంధ్రప్రదేశ్ పోలీసులు దయచేసి ఈ కేసులో ఏం జరుగుతుందో చెప్పండి. ఫోరెన్సిక్ రిపోర్ట్ని ఎందుకు పెట్టడం లేదు? మీరు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు పెట్టట్లేదు? ఇదిగో రాజ్ బోడా దగ్గర ఆధారాలు ఉన్నాయంట. 7 కలిసి చంపారు. హైదరాబాద్లో ఒక ట్రక్కు, ఒక స్విఫ్ట్ కారు అద్దెకు తీసుకున్నారంట. మరి వాటి నెంబర్లు ఏంటి? మీరు ఒక్కసారి వాటిపైన ఎందుకు దృష్టి పెట్టలేదు? ఇవి వాస్తవాలా లేదంటే పుకార్లా తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. రాజ్ బోడాకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక కీలకమైన సమాచారం ఇచ్చారు. అందులో పోలీసుల నుంచి కూడా సమాచారం వచ్చి ఉండొచ్చు అని అంటూ ఉన్నారు. మరి ఇంత దాన్ని ఎలా మీరు ఒమిట్ చేశారు? ఇది ఉద్దేశపూర్వకంగా చేస్తూ ఉన్నారా? దయచేసి ఆంధ్రప్రదేశ్ పోలీసులు చెప్పాలి. ఓకే, రాజ్ బోడా గారు, మరి ఆ 3 కార్లు అన్నప్పుడు ఆ 3 కార్ల నెంబర్లు తెలీదా? 2 ట్రక్కులు, ఒక స్విఫ్ట్ కారు నెంబర్ తెలీదా? వాటి నెంబర్ ప్లేట్లు పీకేశారా? తెలుసుకోవడం పెద్ద విషయం కాదు, స్టిక్కర్లు అంటియడం పెద్ద విషయం కాదు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి ఆ కార్లు? ఇంకా నాకు ఇప్పుడు మనకి ఒకటే గుర్తుపెట్టుకోండి బ్రదర్, మనకి ఏదైనా రిలయబుల్ సోర్స్ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తే దాన్ని ఇంకా ఏది మనము ఇప్పుడు ఊర్లలో నేను గ్రామీణ ప్రాంతాల్లో చిన్నప్పుడు చూసినప్పుడు అన్నలు వచ్చిండ్రంట, వాళ్ళని చంపేసిండ్రట అంటారు. ఎవరు చూసిండు, ఎవరు చూడలేదు, అర్ధరాత్రి వచ్చి చంపేసి వెళ్ళిపోయేటోళ్ళు. కానీ ఊరు గ్రామీణ ప్రజలందరికీ తెలుసు, కానీ ఇన్వెస్టిగేషన్ ఎక్కడ రాదు, ఎక్కడ దొరకరాదు. మొన్న కర్ణాటకలో ఒక కేసు జరిగింది. భార్య చనిపోతే భార్య కనిపించట్లేదు అని కంప్లైంట్ చేస్తే పక్క ఊర్లో ఒక అస్థిపంజరం కనిపించింది. ఆ అస్థిపంజరం కనబడితే అదే భార్య చంపేశాడు అని చెప్పి అతనికి శిక్ష వేశారు. 2 సంవత్సరాలు కోర్టులో ఉన్న తర్వాత ఆ వ్యక్తి మరో చోట కనబడితే వెళ్ళి అయ్యో ఎలా శిక్ష వేశారని ఆ తర్వాత మళ్ళీ నాలుగు ఖర్చుకున్న పరిస్థితి కనిపించింది. అంటే దాని చుట్టూ కొన్ని అపోహలు, కొన్ని అవాస్తవాలు, కొన్ని సాక్ష్యాలు తారుమారు చేయడమో కూడా జరుగుతుంటుంటాయి. సో ఇక్కడ కాబట్టి మనకు అపోహలొద్దు. అంటే నేను అనేది ఏంటి అంటే అపోహల ఆధారంగా ఒక కేసుని నిర్ధారించొద్దు. అపోహల ఆధారంగా ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు, అది అపోహ వాస్తవం తెలియటానికి. కానీ అపోహ ఆధారంగా ఒక కేసు నిర్ధారించొద్దు. ఇదే వాస్తవం అని చెప్పడం ద్వారా కొంత పీస్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా చెప్పారు. అంటే మీరు కొంతమంది వ్యక్తులు అంటని చెప్తే నేను ఆ కొంతమంది దగ్గర ఇంకో డౌట్ వెళ్ళి కూర్చుండి ఉండేవారు. కానీ మీరు క్లియర్గా చెప్పారు 6, అందులో ఒక వ్యక్తి ప్రవీణ్ షర్ట్ తీసేశాడు, ఇంకొక వ్యక్తి పాయిజన్ ఇంజెక్షన్ ఎక్కించాడు అని మీరు దాని ఒక ఫ్రేమ్లో కన్ఫర్మ్ చేసేసారు మీరు దాన్ని. సో మరి అంత కన్స్ట్రక్టివ్ ఎవిడెన్స్ ఉన్నప్పుడు దాన్ని మనం దాయటం కరెక్ట్ కాదు. మీకు చెప్పిన వ్యక్తి పేరు కూడా దాయటం కరెక్ట్ కాదు. మీరు చెప్పినటువంటి వ్యక్తి మీరు కలిసి ప్రవీణ్ పగడాల మరణ వాస్తవాన్ని దాస్తున్నారు. ఇప్పుడు అమెరికాలో రీసెంట్ గా వాషింగ్టన్ డీసీలో ఒక 3-4 మంత్స్ బ్యాక్ వైఫ్ అదృశ్యమైంది. ఆమె కనపడలేదు నైట్ 9-10 తర్వాత. మొత్తం కమ్యూనిటీ మొత్తం ఆమె కొలీగ్స్ కమ్యూనిటీ మొత్తం ఒక వారం 10 రోజుల నుంచి గొడవ చేసిండ్రు. ఎక్కడ ఎలాంటి ఆధారం దొరకలేదు. అయినా పోలీసులు వాళ్ళ హస్బెండ్ మీద మర్డర్ ఛార్జ్ పెట్టేశారు వాషింగ్టన్ డీసీలో. ఎటువంటి వాస్తవాలు దొరకనప్పుడు అది కూడా కొన్ని సందర్భాల్లో జరుగుతుంది. అంటే ఆమె మిస్సింగ్కి సాధారణ కారణం కాదు, ఏదో అసాధారణ కారణం ఉంది, ఆ అసాధారణ కారణానికి ఇంకెవరో కనబట్టలేదు అన్నప్పుడు ఆ హస్బెండ్ పైన కొన్ని ఛార్జెస్ మోపి కొంత ఇన్వెస్టిగేషన్, కొంచెం లోతుగా ఇన్వెస్టిగేషన్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అంటే ఇన్వెస్టిగేషన్ ఎక్కడో ఆగిపోతుంది, ఆ ఆగిపోయిన చోట అతని హస్బెండే కనబడుతూ ఉన్నాడు అన్నప్పుడు హస్బెండ్ ఛార్జెస్ ఫ్రేమ్ చేయొచ్చు. ఇక్కడ 2 ఉంటాయి. ఓకే, మనకు సంబంధించింది కాదు. ఓకే, ఇక్కడ అనుమానం కాదు కదా. ఓకే, అక్కడ అనుమానం ఆధారం ఎక్కడ ఆగిపోతుంది. చెప్పండి. ఒక్కనే ఎన్నో కేసులు నేను అన్ని అమెరికాలో చూసినా, ఇండియాలో చూసినా, అనేక కేసులు చూసినా, ఎప్పుడు కానీ క్రిమినల్ వాడు దొరకాలని చేయడు. అది వాడి దురదృష్టం ఉంటే దొరుకుతారు. కానీ ఇక్కడ దొరికేశాడుగా, ఇక్కడ దొరికేశాడు. దగ్గర ఆధారాలు ఉన్నాయి. 6+1, 1+2 వెహికల్స్, పైకి మత్తు ఇంజెక్షన్, విషపు ఇంజెక్షన్. నన్ను కంప్లీట్ చేయనియలేదు మీరు సెంటెన్స్. నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఏది అక్కడ ఏం జరిగిందో అందరికి తెలుసు, కుటుంబ సభ్యులకి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అందరికి తెలుసు. కానీ ఇన్వెస్టిగేషన్ కి మాత్రం అవి ఏవి దొరకనివ్వరు వాళ్ళు. అర్థమైందా? కానీ అంత మాత్రాన అది వాస్తవం కాదు అంటే
అది అది ఇక ఏం అనలేము ఇక దానికి నేనేం సమాధానం చెప్పలేదు. నేను అనేది ఒక్కటండి, ఇప్పుడు బైక్ పడి ఉన్న స్థితి ఉంది. ఇదిగో మీకు చూపిస్తాను, నా దగ్గర ఒక బైక్ ఉంది. ఆ బైక్ పడి ఉన్న స్థితి ఉంది. ఆ బైక్ పడి ఉన్న స్థితిలో దాని చుట్టూ కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓకే, ఇది లేను. ఓకే, ఉంది. ఒక్క నిమిషం. ఇదిగో ఇది బైక్. ఈ బైక్ ఆ వ్యక్తి పైన పడి ఉన్నటువంటి స్థితి ఇలా ఎక్కడా కూడా పడదు కాబట్టి, ఇదిగో ఈ పొజిషన్లో పడదు కాబట్టి ఇది ఎలా పడింది, ఇది ఒక మనిషి మనకి ఉన్నాడని అనుకుందాం. ఈ మనిషి పైన ఎలా పడుతుంది, ఇది పెట్టినట్టుగా ఉంది కాబట్టి ఇది డౌట్, సహేతుకమైనటువంటి డౌట్. నేను కూడా అదే డౌట్ని చెప్పాను ఆ రోజు. ఈ డౌట్తో పాటు అక్కడ ఉన్నటువంటి కర్రలపైకి ఆ రక్తపు మరకలు ఎలా వచ్చాయని నేనే అడిగాను. వీటితో పాటు ఇంకో 3-4 డౌట్లను కూడా నేనే అడిగాను. నాకున్నటువంటి డౌట్స్ ఇప్పటికీ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు రావట్లేదు, పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏముందని. కానీ మీరు ఈ డౌట్స్ కాదు, నావి డౌట్సే, కానీ మీ డౌట్స్ కాదు. ఏకంగా 6 చంపేశారు, 6+1 7 చంపేశారు. అందులో ఒకడు ప్రవీణ్ పగడాల షర్ట్ విప్పి తను వేసుకున్నాడు. 2 ఒక విషపు ఇంజెక్షన్ అతనికి ఎక్కించారు అని మీరు చెప్పేశారు. అంటే ఒక క్లియర్ ఎవిడెన్స్ మీ దగ్గర ఉంది. ఇలా చేసి ఉండొచ్చు, అతను ఒంట్లో పాయిజన్. పైగా ఇంకోటి కూడా చెప్పారు, అతను చంపిన తర్వాత గొంతు పగలదీసి అతను దానిలో లిక్కర్ పోసారు అని కూడా చెప్పారు. మరి ఇంత గొంతు పగలు తీసి లిక్కర్ పోసి ఒంటికి విషపు ఇంజెక్షన్ ఎక్కి చంపిన తరువాత ఆయన కొట్టి అక్కడ నుంచి తీసుకెళ్లారు, మర్మంగాలను కోసారని మీరు చెప్తున్నారు. అంటే ఇంత క్లియర్గా మీరు చెప్తూ ఉన్నప్పుడు ఈ ఆధారాలు ఇచ్చినటువంటి వ్యక్తిని కానీ వాళ్ళ గురించిన ఆధారాలు కానీ మీరు పోలీసులకు ఇవ్వకుండా సమయం వచ్చినప్పుడు ఇస్తాను అంటాం కరెక్టా? ఇంకా వేరే ఏమీ లేదు, అయిపోయింది, కేసు అయిపోయింది. మీ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. మీరు ఇండియాకి వచ్చి అవసరమైతే ఇద్దరు కలిపి వెళ్ళి కాన్ఫిడెన్షియల్గా పోనీ కాన్ఫిడెన్షియల్ మీరు రాకని ఇవన్నీ కూడా కాన్ఫిడెన్షియల్గా ఉంచుతాం. పాస్టర్ ఫ్యామిలీకి న్యాయం చేసేటటువంటి విభాగంలో మీరు అమెరికా నుంచి రాలేరా? ఆ సాక్ష్యాన్ని ఇవ్వలేరా? సాక్ష్యం కాదు, నేను చెప్పేది దయచేసి వినండి. ఇప్పుడు ఇంటర్నల్ సమాచారం వచ్చింది అంటున్నాం అన్నప్పుడు ఆ ఇంటర్నల్ సమాచారం వాస్తవమా అబద్ధమా నాకు అది కావాలి. ఇంటర్నల్ సమాచారం వచ్చింది, మీరు అక్కడ ఆగిపోతున్నారు రాజు గారు. ఇంటర్నల్ సమాచారం వాస్తవమా ఊహా నాకు అది కావాలి. పాస్టర్ గారిని 7 చంపేసి గొంతులో లిక్కర్ పోసి ఒంటికి శరీరానికి విషపు ఇంజెక్షన్ చేసి ఆ తర్వాత ట్రక్లో తీసుకువెళ్ళారు అనేది అది ఊహ నిజమా? నిజమైతే మీరు రండి, మీకు చెప్పిన వ్యక్తి ఇద్దరు కలిపి సాక్ష్యాలు ఇద్దాం, మేము కూడా వస్తాం. మీరు సాక్ష్యాలు ఇస్తున్నారు కాబట్టి మీకు ఎటువంటి థ్రెట్ లేకుండా క్రిస్టియన్ కమ్యూనిటీ నుంచి కూడా మీకు భద్రత కల్పించే పని చేస్తాం. ఇప్పుడు ఆధారాలు ఉంటే అవి కూడా బయట పెట్టేస్తాం కదా. ఇప్పుడు మనకి ఏమేమి ఉన్నాయో పెట్టినాం కదా. అంటే వచ్చిన ఇన్ఫర్మేషన్ అదే ఆ ఇన్ఫర్మేషన్ ఎలా ఇచ్చారు, ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఇన్ఫర్మేషన్? రిలయబుల్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అంటే మీరు మరి ఆ ఫాలో అయ్యింది ఎవరు? విజయవాడ నుంచి ఇంకొక వ్యక్తి ఎవరైనా అది చూస్తూ ఫాలో అయ్యారా? విజయవాడలో మత్తు ఇంజెక్షన్ చేసి షర్ట్ ఇప్పిన దగ్గర నుంచి గొంతులో లిక్కర్ పోసిన దగ్గర నుంచి ఈ బాడీని పడుకోబెట్టేంత వరకు 8వ వ్యక్తి ఎవరైనా ఫాలో అయ్యారా? ఒక్క నిమిషం బ్రదర్, ఒక్క నిమిషం. ఇప్పుడు నయీంని హత్య చేసిండ్రు, నయీం ఆస్తులు ఎడిగిపోయినాయో అది భగవంతునికి తెలుసు. ఓకే, సో ఈ నయీంని హత్య చేయించింది ఎవరు అనేది పైన తెలియదా? పైన ఆయన వచ్చి దగ్గరకు వచ్చి చూడాలన్నా? నవీన్ది ఎన్కౌంటర్, అదే నయీంది ఎన్కౌంటర్. సహజంగా మనం అన్ని ఎన్కౌంటర్ల విషయంలోనూ పోలీసులను తప్పుపట్టొచ్చు. ప్రతి ఎన్కౌంటర్ విషయంలోనూ కోర్టుకు వెళ్ళి మనం చాలా ఎన్కౌంటర్ల విషయంలో కోర్టుకు వెళ్ళి చివరి వరకు ఫైట్ చేస్తే ఎన్కౌంటర్ కథ ఏంటో తెలిసిపోద్ది. సో మనకి దాని జోలికి ఇప్పుడు దాని జోలికి కాదు. ఒక్క నిమిషం బ్రదర్, ఇప్పుడు నయీం ని చంపిన ఎన్కౌంటర్ చేసింది పోలీసులు. ఓకే, ఐ అగ్రీ. కానీ వాళ్ళ పోలీసులకు ఆదేశాలు ఇచ్చిన వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా, రైట్? ఆ పైన ఉన్న వ్యక్తి నయీం తోటి వచ్చి పోలీసుల పక్కకుండి చూస్తాడు అవన్నీ. ఆ పైన వ్యక్తికి ఎవరు? ఓకే, అది మీరంటున్నట్టుగా ఓకే, మీరంటున్నట్టుగా అది ఫేక్ ఎన్కౌంటర్ అయితే గనక వాళ్ళు చెప్తారు ఫేక్ ఎన్కౌంటర్, ఏ ఎన్కౌంటర్ పోలీసులకి ఇస్తారు. నేను చెప్పేది ఒకటి మీరు అర్థం చేసుకుంటున్నారు. నేను ఏమంటున్నా అంటే దిశ ఇన్సిడెంట్ తీసుకుందాం ఎగ్జాంపుల్. ఓకే, ఇప్పుడు పోలీసులు ఎన్కౌంటర్ చేశారు కదా, ఏది పోలీసులు ఆ ముగ్గురిని ఎన్కౌంటర్ చేసింది కదా నిందితులని దిశ ఇన్సిడెంట్ లో. సో ఆ యొక్క వీళ్ళని ఎన్కౌంటర్ చేయాలని పైనుంచి ఆదేశాలు వచ్చింటాయా?
సో ఆ పైన ఉన్న వ్యక్తి ఈ పోలీసులతో పాటు పక్కకుండి చూసిండు ఆ ఇన్సిడెంట్. కానీ అంటే మీరు చూడలేదంటారు. సో అక్కడ కొన్ని ఎలా జరుగుండో ఓకే నేను ఆ ఎన్కౌంటర్ గురించి కూడా చెప్తాను. ఆ ఎన్కౌంటర్లో కొన్ని సహేతుకమైన డౌట్స్ వస్తాయి, దాని చుట్టూ మీరు ఎన్నైనా అనుకోవచ్చు ఇది జరుగుండి ఉండొచ్చు అని. కానీ నాకు విజయవాడలో 6 కిడ్నాప్ చేసి ఉండుండొచ్చా, కిడ్నాప్ చేశారా? నేను చెప్పేది ఇప్పుడు నేను ఏమన్నా ఈ ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్పినా అంటే ఓకే ఎవరు 2 రకాలుగా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఒకటి ఏంటంటే లైవ్ గా అక్కడ పర్సన్ నెక్స్ట్ ఉన్నప్పుడు తెలుస్తుంది, ఒక వే, దట్ ఈస్ వన్ వే. కానీ ద బిగ్గర్ ప్లాన్, ద మాస్టర్ మైండ్ వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు దుబాయ్ లో కూడా ఉండి ఇక్కడ చేయిస్తాడు. ఎన్ని కేసులు అని అప్పట్లో దుబాయ్ లో ఉన్న ఎట్లా తెలుసు ఇక్కడ ఐఐటి? మీరు చెప్పండి. ఓకే, అంతకుముందు ఓకే ఇప్పుడు మీరు కొన్ని ప్రమాదాలను చూసిన తర్వాత ఒక్కొక్క ప్రమాదానికి ఇంకొక ప్రమాదానికి సారూప్యత ఉండదు. ఒక్కొక్క మర్డర్కి ఇంకొక మర్డర్కి సారూప్యత ఉండదు. ఒక నేరస్తుడికి ఇంకొక నేరస్తుడికి మోడస్ ఆపరాండి ఇంకో రకంగా ఉంటుంది. కానీ ఇక్కడ మీరు ఏం చెప్పారు అంటే ఓకే ఇప్పుడు మిగిలిన క్రైస్తవ సోదరులు అందరూ చెప్పిన దానికి భిన్నంగా మీరు చెప్తున్నారు. ఇప్పటి వరకు క్రైస్తవులు అందరూ ఏం చెప్పారంటే, పాస్టర్లు అందరూ ఏం చెప్పారంటే మాకు ఈ మరణంపై నమ్మకం ఉంది, ఇది హత్య అయి ఉండొచ్చు, హత్య అంట అని మేము నమ్ముతూ ఉన్నాము, ఈ హత్య ఎలా జరిగిందో చెప్పండి అని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ఆ వ్యక్తి బైక్ పై కనిపించిన వ్యక్తి డూప్ అంటూ ఉన్నారు. ఓకే, ఇవన్నీ సహేతుకమైనటువంటి అనుమానాలే, అనుమానించడానికి అవకాశం ఉన్నటువంటి థింగ్సే. నిజమే, ఆ ఫేస్ కనపడలేదు, ప్రవీణో కాదో నాకు తెలీదు, డూప్ పెట్టుండొచ్చు. ఓకే, ఆ టీషర్ట్ అవునో కాదో ఎవరిదో వేసి ఉండొచ్చు, ఆ వ్యక్తి తల దించుకునే ఉన్నాడు కాబట్టి అది ప్రవీణ్ పగడాల కాదు, నైట్ టైంలో ఉన్నాడు కాబట్టి ఆ ఫేస్ కనపడలేదు. అక్కడ ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఆ లేచినటువంటిది ఏంటి, ఎవరైనా కావాలని ఆ దుమ్ము లేచే విధంగా క్రియేట్ చేశారా, కెమెరాల ముందుకు వచ్చి కనపడే విధంగా ఏదైనా స్క్రిప్ట్ ప్లాన్ చేశారా? ఇవన్నీ సహేతుకమైన డౌట్స్. కానీ మీరు బియాండ్ డౌట్స్ అన్నిటికీ కూడా అవతల మీరు ఒక క్లారిటీ ఇస్తూ ఉన్నారు. ఇవిగో ఆధారం 6 అని చెప్పేశారు మీరు, అయిపోయింది. లేకపోతే ఎవరో కొంతమంది చంపేశారంట, ఆయన కిడ్నాప్ తీసుకున్నారంట, ఎవరో ఆధీనంలోకి వెళ్ళిపోయాడంట అనుకుంటే అప్పుడు నేను కూడా అనుకోవచ్చు అవునంట ఎవరో కిడ్నాప్ చేసి ఉండొచ్చు, అవకాశం ఉందా లేదా చెప్పండి అని నేను కూడా అడుగుతా. కానీ మీరు అది కాదు అన్నది. 7 కిడ్నాప్ చేశారు, క్లియర్ అయిపోయింది. 2 హైదరాబాద్లో ఒక స్విఫ్ట్ కార్ తీసుకున్నారు, 2 ట్రక్కులు తీసుకున్నారు, కన్ఫర్మ్ అయిపోయింది. విజయవాడ వచ్చిన తర్వాత విజయవాడలో ఆయన్ని వాళ్ళ ఆధీనంలోకి తీసుకొని ఒక మత్తు ఇంజెక్షన్ ఎక్కించారు, ఇంకొకరు గొంతులో లిక్కర్ పోసారు, ఇంకొకరు షర్ట్ విప్పి వాళ్ళు వేసుకున్నారు. మీరు ఇదంతా క్లియర్ చేసేశారు, ఒక ఇన్వెస్టిగేషన్ సీన్ టు సీన్ చెప్పేశారు మీరు. ఇంకా దీని చుట్టూ వాళ్ళ అనుమానం, ఈ ఎన్కౌంటర్ దగ్గర ఏం జరిగింది, ఈ అనుమానాలు ఏం కాదు, మీరు క్లారిటీ ఇచ్చేశారు. సో ఇప్పుడు ఒకవేళ ఒక వ్యక్తికి ఏదైనా జరిగిన ఒక వ్యక్తుల సమూహానికి మాత్రం అన్యాయం జరగకూడదు. ఒక వ్యక్తి దాచేటటువంటి వాస్తవం వల్ల ఒక వ్యక్తుల సమూహానికి అన్యాయం జరగకూడదు. ఇప్పుడు ఈ వ్యక్తికి ఆ 6 గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఎవరైనా ఇస్తే ఆ పోలీస్ దాస్తున్నాడు అని అంటే ఆ పోలీస్ కూడా బయటకు రావాలి. కాబట్టి మీకు చెప్పిన వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తికి చెప్పిన వ్యక్తి ఎవరు, లేదా మీకు చెప్పిన వ్యక్తి చూశాడా, లేదా ఆ పోలీసు వాళ్ళతో పాటు ట్రావెల్ అయ్యాడా? ఒకవేళ పోలీసే చెప్పుంటే దాన్ని పోలీస్ దాస్తున్న విషయం చెప్పండి, బయటకు తీద్దాం. బయటకు తీయాలనే కదా మరి మీరు చెప్పకుండా ఎలా తీస్తాను? నేను అమెరికాలో ఉంటాను, నాకు చెప్పిన వ్యక్తి డీటెయిల్స్ నేను ఇవ్వను, సమయం వచ్చినప్పుడు ఇస్తాను. మీరు రాజకీయ నాయకులా మాట్లాడుతున్నారు. రాజకీయ నాయకులు అంటారు నా దగ్గర పలానా పార్టీ అన్యాయం చేసింది, పలానా పార్టీ ద్రోహం చేసింది, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, సమయం వచ్చినప్పుడు సమర్పిస్తాను అంటారు. ఆ తర్వాత సమయం ఎప్పుడు వస్తుందో తెలియదు, సమయాలు సంవత్సరాలు అయిపోతుంటుంటాయి. మీరు కూడా రాజకీయ నాయకుల్లా మాట్లాడుతున్నారు. క్రిస్టియన్ కమ్యూనిటీకి అన్యాయం జరిగింది, అక్కడ పోస్ట్ మార్టం రిపోర్ట్ రావట్లేదు, క్రిస్టియన్ కమ్యూనిటీకి అన్యాయం చేసిన వ్యక్తి ఎవరో మీకు తెలుసు, మీరేమో ఆ వ్యక్తి పేరు బయట పెట్టను అంటున్నారు. పెడుతున్నా కదా, A1 చిన్నజీయర్ స్వామి, అదే ఆ వ్యక్తుల పేర్లు చెప్పింది ఎవరు? ఇప్పుడు వీళ్ళందరి పేర్లు మీకు తెలుసా? పని చిన్నజీయర్ స్వామి ఆదేశాలు జారీ చేశాడని మీరు విన్నారా? మనకు వచ్చిన సమాచారం చెప్తా. అదే నేను అంటుంటా, మీకు ఎక్కడి వరకు ఇచ్చారు? చిన్నజీయ దగ్గర నుంచి, ఇంకో కేంద్ర మంత్రి దగ్గర నుంచి, ఒక ఎంపీ దగ్గర నుంచి ఇంతమంది సమాచారాన్ని మీకు ఇచ్చి ఎలా చంపారు అని సీన్ టు సీన్ చెప్పినటువంటి వ్యక్తి ఎవరు, ఆయనకి ఉన్నటువంటి ఆ సమాచారం ఏంటో చెప్తే మీరు మేము కలిసి వెళ్ళి అవసరమైతే ఒక కమ్యూనిటీ సపోర్ట్ తీసుకుని ఇదిగో వాస్తవం అని చెప్పి పోలీసులకి ఇస్తే వాళ్ళు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తే ఒక కుటుంబానికి మరో కమ్యూనిటీకి న్యాయం జరిగినటువంటి అవుతుంది కదా. నాలాంటి వాడి యొక్క ఇన్ఫర్మేషన్ మీద వాళ్ళు పోలీసులు ఆధారపడారంటే మరి వాళ్ళకున్న ఫోరెన్సిక్ విభాగాలు ఎందుకు లేదు? మీరు అన్నట్టు అబద్ధం చెప్పారు, మీకు నమ్మకం లేదు కదా. నేను అంటుంది ఒకటే,
పోలీసులు అబద్ధం చెప్తున్నారా నిజం చెప్తున్నారా చెప్పండి. పోలీసులు వాళ్ళు బయట పెట్టండి, ఫస్ట్ అయితే వాళ్ళు బయట పెట్టండి రిపోర్ట్స్. ఓకే, అంటే పోలీసులు ప్రెజర్లో ఉన్నారు, బయట పెట్టట్లేదు, రైట్? వాళ్ళకి పై నుంచి ఆదేశాలు ఉన్నాయి, వాళ్ళు పెట్టట్లేదు, రైట్? వాళ్ళు పెట్టట్లేదు, మరి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి కదా, మీరైనా పెట్టాలిగా. నాకు షేర్ చేస్తారా ఇన్ఫర్మేషన్? నేను వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేస్తాను, నేను వెళ్ళి ఆధారాలు తవ్వుతాను, ఆ ట్రక్ ఎక్కడుందో నేను వెళ్ళి కనుక్కుంటాను, ఆ కార్ ఎక్కడుందో నేను వెళ్తాను. పోలీసులను కనుక్కోమనండి. మీ దగ్గర ఉన్నాయి కదా, నాకు పోలీసులు ఇవ్వడం లేదు, పోలీసులు నేను పోస్ట్ మార్టం రిపోర్ట్ అడుగుతుంటేనే ఇవ్వట్లేదు. మీ దగ్గర ఉన్న ఆధారాలు చిన్న డొంక్ ఇవ్వండి, తీగలాగేద్దాం. మీ దగ్గర ఉన్న ఆధారం నాకు ఇవ్వండి. మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది, దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయమని అడుగుతున్నా. పోనీ ఆ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ ఏంటో నాకు ఇవ్వండి, నేను ఎక్కడా చెప్పను, నేను లాగుతాను తీగ. ఆ పాస్టర్ ప్రవీణ్ మరణం వెనకాల ఉన్న 7 ఎవరు లాగుదాం ఫస్ట్, ఆ తర్వాత ట్రక్ ఎక్కడ ఉన్నాయో బయట పెడదాం ఫస్ట్. ఒరిస్సా, ఛత్తీస్గఢ్, రాయగఢ్ నుంచి ఐరి చేసుకున్నటువంటి ఎక్కడి నుంచి మళ్ళీ చెప్పండి ఒకసారి. ఒరిస్సా, ఛత్తీస్గఢ్, రాయగఢ్. ఒరిస్సా, ఛత్తీస్గఢ్, రాయగఢ్. ఎస్. ఓకే, ఎవరు హైర్ చేశారు? భూపతిరాజు శ్రీనివాస వర్మ. భూపతిరాజు శ్రీనివాస వర్మ. డబ్బులు ఎవరి అకౌంట్ నుంచి? నరసాపురం బీజేపీ ఎంపీ. అంతేనా, ఇంకెవరు లేరా? పైన ఉన్నది చిన్నజీఆర్ స్వామి అండ్ అమిత్ షా. సో మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి, డబ్బులు ఇచ్చారు. మళ్ళీ మీరు ఎట్లా రేపు ఇంకొకరు వచ్చి భారతదేశంలో క్రిస్టియానిటీని పెంచేస్తున్నారు, నేపాల్ అధ్యక్షుడు కూడా వచ్చి ఇక్కడ అక్కడ నుంచి కూడా ఫండ్స్ వచ్చినాయి అంటారు. నాకు అన్నది అది కాదు, నాకు ఆధారాలు కావాలి. ఇప్పుడు ఇంకొకటి అంటే ఆధారాలు లేకుండా ఇప్పుడు సమీ అనేటటువంటి వ్యక్తి కూడా నిన్న ఒకరు వచ్చారు, ఎవరు? జోసెఫ్ అనే వ్యక్తి వచ్చారు. జోసెఫ్ అనే వ్యక్తి ఏం చేశారు అంటే పాస్టర్ అజయ్పై కేసేశారు. జోసెఫ్ ఈయనేంటంటే క్రిస్టియానిటీలో ఉన్న క్యాథలిక్స్ విభాగానికి చెందినటువంటి వ్యక్తి, క్యాథలిక్స్ నమ్మకాలను ఆయన ఫాలో అవుతుంటుంటారు. ఆయన పాస్టర్ అజయ్పై కేసేశారు. ఏమని వేశారు? పాస్టర్ అజయ్ యేసుప్రభు విగ్రహాన్ని పగలగొడతానంటున్నాడు, పాస్టర్ అజయ్ మరియమ్మ విగ్రహాన్ని పగలగొడతానంటున్నాడు, మా మనోభావాలు దెబ్బతిన్నాయి అంటూ ఆ జోసెఫ్ అనేటటువంటి వ్యక్తి కేసేశారు. ఆ జోసెఫ్ వేసిన కేసు ఆధారంగా పాస్టర్ అజయ్ని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. సో ఇక్కడ వచ్చినటువంటి జోసెఫ్ అనేటటువంటి వ్యక్తి కొన్ని అనుమానాలు లేవనెత్తారు. ఇక్కడ మీరు ఒకరే చంపారు, ఈ హత్యకు వాళ్ళ కారణమని అంటూ ఉన్నారు, కానీ ముస్లింల మనోభావాన్ని కూడా ఆయన ఇది చేశారు, దెబ్బతీశారు. సమీ అనేటటువంటి వ్యక్తి ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇవన్నీ వదిలేసి మీరు వన్ వేలో ఎందుకు డ్రైవ్ చేసుకువెళ్తున్నారు అని జోసెఫ్ అనేటటువంటి వ్యక్తి క్వశ్చన్ చేశారు. అదే సమయంలో పాస్టర్ అజయ్ని ఎలాగ అరెస్ట్ చేశారు, ఇంకొకరిని అరెస్ట్ చేయలేదు అంటూ మిగిలినటువంటి వచ్చాయి. దీనికి కంప్లైంట్ ఇచ్చింది కూడా ఎవరు? కేథలిక్ నమ్మకాలను ఫాలో అవుతున్నటువంటి క్రిస్టియన్ విభాగంలో ప్రొటెస్టెంట్స్ ఆయనకున్నటువంటి డౌట్స్. ఆయనే అజయ్ పై కేసు వేస్తుంది. ఎవరు? వాళ్ళందరూ ఇచ్చారు, కానీ ఇక్కడ మొన్న నమోదైనటువంటి నా దగ్గర ఎఫ్ఐఆర్ కూడా ఉంది. జోసెఫ్ అనే వ్యక్తి, జోసెఫ్ ఆయన రెండు ఉన్నాయి, అది కూడా ఉంది ఎఫ్ఐఆర్.